శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చాం. ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ వనస్థలిపురంలో ఉన్న డీమార్ట్ బ్యాక్ సైడ్ ఉన్న ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చాము. ఈ ఆశ్రమంలో ఎన్ని రోజులు ఉంటుందమ్మా మీరు? 15 నెలలు అవుతుంది. 15 నెలలు. అంతకుముందుకు అంతకుముందుకు కొడుకుల దగ్గర ఉంది. అక్కడ ఒక నెల, ఇక్కడ ఒక నెల, 2 కొడుకులు. ఎందుకు? నేనే వాళ్ళ దగ్గర ఉండలేక నా కూతురుతోనే చెప్పాను. మీ కొడుకులు ఇట్లా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిరా? ఎవరే ఇవ్వరు, నేను అడగను, వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు 15 నెలలు అవుతుంది కదా ఇక్కడికి వచ్చి. ఈ 15 నెలల్లో మీ కొడుకులు కానీ ఎవరైనా వచ్చిరమ్మా? కొడుకులు రారు, కోడలు రారు. ఎందుకు మరి మీ కొడుకులు అంటే మీ కొడుకులు ఎందుకు చూడలేకపోతున్నారు, ఎందుకు రాలేకపోతున్నారు? మనం చూడాలంటే వాళ్ళకి ప్రేమ ఉంటుందండి. అమ్మగా ఉంది ఎక్కడ వెళ్ళి చూసి వద్దారే అని ఉండదు దాన్ని. కొడుకు ఇట్లా ఉంటారు కదా, మీ కొడుకు వాళ్ళు చూసుకోరా? మా కొడుకు లేడు, చనిపోయాడు. మా కోడలు పిల్లలు వాళ్ళు అలాగానే ఉంటారు. మరి వాళ్ళకి ఎవరు తోడలేరుగా, పెద్ద మనిషి మీరు ఉండొచ్చు కదా వాళ్ళకి. అది ఉంచుకోదు, కొట్లాటలు అది. మేముంటాం, మా పిల్లలు మేముంటాం. పో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అమ్మ కావాలంటావు, అమ్మలేంది ఉండవా, అమ్మలేంది బతకవా? నేను మంచిదాన్ని పుట్టుటే నడుమలు నేర్పితే నడుమలుగా మాటలు పట్టుకొని కొట్లాట పెట్టి నువ్వు ఇంత వండి పెడితే ఆడ తినేసి వస్తుంది కదా. 3 సంవత్సరాల దాకా జ్వరం వచ్చి 3 రోజులు అంతే 3 గోధుమ రొట్టెలు చేసి చేయలేవు, 3 గిలాసాలు చాయ్ చేయలేవు. చీపురు గట్ట తీసుకొని చింగారిస్తా. నువ్వు కన్నావా? నిన్నే ముందు పొందల పెడతా. మా కోడలను బట్టి నిన్నెవరు చూస్తారు? నాకు చేత కాదు, నా పిల్లలు దాదుకునేదే నేను కష్టం. నిన్నెవరు చూస్తారు? నిన్న హాస్పిటల్కి ముందు తోలుకపోతారు. కలిసి నీతో మాట్లాడతాడమ్మా. సంవత్సరాలు అయితే దొక్కనాడు. కూతురు కొడుకులు ఉన్నారు, కొడుకులు ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడ వెళ్ళారో తెలియదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మనం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాము. సో ఇది వచ్చేసి మన వనస్థలిపురంలో ఉంది. ఇక్కడ దాదాపు ఒక 25 మెంబర్స్ వరకు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఏంటి అనే విషయాలన్నీ కూడా ఒక అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మన పక్కన ఒక అమ్మ ఉన్నది, అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరేందమ్మా? సత్యమ్మ. సత్యమ్మ. సో ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఏంటి అసలు? నా కోడలే తెచ్చు. ఎందుకు? ఇల్లు కడుతున్నాం కదా, రెస్ట్ పడుతుందని ఇక్కడ ఉంచాను. ఇల్లు కడతారా? అంటే ఇల్లు ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి ఇంక ఇల్లు అవ్వలే? అయిపోయింది. ఇప్పుడు ఈ మంత్ పోతా నేను. అంటే ఎప్పుడైనా ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైనా పోయొచ్చురా మీరు? పోతూనే ఉంటా, వస్తాను. ఎప్పుడెప్పుడు వెళ్తారు, ఎన్నిసార్లు ఒకసారి వెళ్తారు సార్? 2 నెలలు అవుతుంది, 1 నెల అవుతుంది. వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వస్తారు, రమ్మంటే పోతారు. అంటే ఎందుకు వాళ్ళని చూడడానికా, లేకుంటే ఇల్లు ఎక్కడ? మళ్ళీ ఇల్లు చూస్తాను కూడా పోయినా. అయిపోయింది. ఎట్లా ఉంది ఇల్లు? బాగుంది, మంచిగా ఉంది.
మీకు ఏమనిపించింది చూడగానే? నా కడుపు నిండింది. ఇక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాంటే వద్దునని ఇదంతా అయిపోయిన పని అప్పుడు అంటే 2 సంవత్సరాల నుంచి ఇంక ఇల్లు కంప్లీట్ అవ్వలే మళ్ళీ? అయిపోయింది. ఈ నెల అయితే అయిపోతుంది. నెల అయితే అయిపోతుంది. సో అంటే నెల తర్వాత వెళ్ళిపోతారు అన్నట్టు, అంతేనా? వెళ్ళిపోతా. సో ఏమంటారు మామూలుగా మీరు ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ మనవాడు మీ మనవరాలకి ఇట్లా ఏమైనా పిలుస్తారా, ఏమంటారు? నాని అంటారు. నాని అంటారు. అంటే సినిమాలు సీరియల్ ఏమైనా చూసారా మామూలుగా మీరు? నేను చూడనయ్యా, నాకు నచ్చదు. ఏదో గేమ్ సినిమాలో యాక్ట్ చేసిరని చెప్పేసి అన్నారు మరి. అప్పుడు నాగేశ్వరరావుది, చిరంజీవి యాక్టింగ్ బాగుంటుంది. చిరంజీవి ఫైటింగ్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ బాగుంటుంది, నాగభూషణం, వీళ్ళందరూ. మీకు నచ్చిన హీరో ఎవరు మరి? వాళ్ళందరూ బాగానే స్టోర్ ఉంటుంది, బాగానే ఉంటుంది. మీకు నచ్చిన హీరో ఎవరు? కృష్ణంరాజా లేకుంటే కృష్ణనా లేకుంటే నాగేశ్వరరావా, ఎన్టీఆర్ ఎవరు? అలా స్టోర్ అంటే కృష్ణ గాంధీ బాగానే ఉంటుంది ఫైట్. మళ్ళా చిరంజీవి ఎక్కువ ఉంటుంది. చిరంజీవి ఎక్కువ ఉంటుంది. పున్నం నాయి ఉంటుంది కదా, దాంట్లో పాము అవుతాడు ఏదో అన్నీ బాగానే ఉంటాయి. ఇంకా చెప్పాలని మీరు వాళ్ళ కొడుకుతో కూడా యాక్టింగ్ చేశారనేసి అన్నారు, అవునా? అలా కొడుకు ఎవరు? రామ్ చరణ్. రామ్ చరణ్ గేమ్ చేంజర్ చేసిరా? షూటింగ్కి వెళ్ళాము. షూటింగ్కి వెళ్ళారా? ఎట్లా అనిపించింది? బాగానే ఉంది. 5 రోజులు పోయినాము, 6 రోజులు. ఏమనిపించింది, ఎట్లా అనిపించింది? బాగానే ఉన్నాడు. అంటే సినిమాలో చూసే మామూలుగా టీవీ ముందు ఇట్లా చూసేది, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న లేక ఉంటాడు వాడు. మీ మనవాడు ఆయన కూడా? వీళ్ళందరూ మీ దోస్తులేనా? అందరు దోస్తులే. నాలుక మంచిగా ఉంటే లోకమే అన్నది. అవును. సో మీ మనవాడు మీ మనవరాలు ఏమంటారు ఇక్కడికి వస్తాయి ఇట్లా అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా ఏమంటారు? నాని అంటారు అంతే, ఏమన్నారు. అంటే ఇక్కడ నువ్వు వచ్చినాక వాళ్ళు ఏమైనా విషయాలు అడుగుతారా, ఎట్లా ఉంది అక్కడ ఏంటి అని? ఎట్లుంది అక్కడ అంటే బాగుంది, మళ్ళీ ఇక్కడ ఎట్లుంది అంతటా బాగానే ఉంటుంది బాబు, నన్ను సతాంచదా. ఇంకా మీ మనవరాలు ఏమంటది? ఆమె నాని అంటారు. నాని అంటది. అంటే ఏమన్నా కథలు ఇట్లా చెప్పమని అడుగుతుందా, లేకపోతే మీరేమన్నా చెప్తారా, మంచి విషయాలు ఇట్లా ఏమైనా చెప్తారా? చెప్తారు. ఏం చెప్తారు? ఏం చెప్తా, ల్యాప్టాప్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు. చూడన్నాను ఇక్కడ చేయొద్దేమో అని నేను చేయొద్దు, బాగుండదు. నిన్ను కూడా చేయమంటారా? ఇక్కడ రానని చేస్తారంట, చేయదేమో. నేను చేయమని అడిగారా? మరి చేయొచ్చు. నా మనవాడు అడిగారు, నా మనవరాలు అడుగుతారు. అంటే మీ మనవాడు అడుగుతలేదు అని చెప్పేసి అలాగే చేయట్లేదు, అంతేనా? అంతేనా అమ్మ? అంటే మీ ఇప్పుడు వీడియో చూడమని చెప్తున్నా. సో మీ మనవాడు చూసిన అనుకో చెప్తున్నా, మీ అన్న బ్రదర్ మీరంటే మీ నానితోనారా డ్యాన్స్ చేయమని చెప్పేసి అడగండి, అడిగితేనే డ్యాన్స్ చేస్తుందంట, అంతే కదా? వద్దులే. ఎందుకు చెప్పినా చూస్తాడు, అడుగుతాడు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నానే ఇద్దా డ్యాన్స్ చేద్దామంటారు. చేస్తారా? చేస్తారు. ఎవరి పాట? అలా ఎక్కువ చేస్తారు. ఎవరి పాట కావాలి? ఎవరితో వద్దునా, కృష్ణంరాజురా, కృష్ణ గారిదా, లేకపోతే ఎన్టీఆర్ గారిదా, నాగేశ్వరరావు గారా? స్టోర్ ఉండాలి. స్టోరీ ఉంటేనే డ్యాన్స్ చేస్తారా? సరే, మాకు ఒక మంచి విషయం చెప్పరా జర, నాకు ఏమైనా మంచి విషయం. ఇప్పుడు మీరు మన ఊరు మంచిది అయితే ఊరు మొత్తం మంచిది ఉన్నారు కదా, సో అట్లాంటి 2 మంచి విషయాలు చెప్పరా మరి? సంసారం ఈ స్టోర్ బాగానే ఉంటుంది. సంసారం చేసేదానికి బాగానే ఉంటుంది. సంసారం చేయని దానికి ఏదో ఒక్కటి ఆగుతుంటారు. అట్లా ఇప్పుడు ఒక మంచి కథ చెప్పమంటే ఒక చెప్తావమ్మా? ఇప్పుడున్న పిల్లలకు వచ్చేసి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి తిరుగుతారు, సో అట్లాంటి వాళ్ళ కోసం మంచి కథ చెప్తావా? అవి ఉండదు, ఏమన్నా పిచ్చి పిచ్చి కథలు ఉండదు. మంచిగా ఉండాలి, మంచిగా తినాలి, చదువుకోవాలి, ఇష్టం ఉంటే డ్యూటీ చేయాలి, లేకపోతే లేదు, బాగుండాలి ఇంటి లోపల. జమానా బాగాలేదు కదా, అది మంచిగా ఉండాలి అంతే. లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు మీరు? లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడు? మీ మనవాళ్ళ దగ్గరికి, మీ మనవాడి దగ్గరికి లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు? నేనా పోతే నెల అవుతుంది వచ్చి. నెల అవుతుంది వచ్చి? నెల అవుతుంది. మళ్ళీ పోతే నెల లోపల వస్తారా మరి ఎట్లా చేస్తారు? ఎన్ని నెలలకు ఒకసారి వస్తారు? వాళ్ళ ఇష్టమే ఇష్టము, చూడాలని ఇష్టం ఉంటే ఎప్పుడైనా ఊరికి వస్తారు. ఈ కమ్మలు ఏంది బంగారుగా? కమ్మలు రోడ్డు పిచ్చి 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 ఏమో బంగారుగా ఉన్నట్టున్నాయి. కాదు, అడుగుతారా మీ మనవాడు మేమారా బంగారు పెట్టినా అని చెప్పేసి? ఇవన్నీ వాళ్ళకే గుర్తు. కొనద్దంటారు, పైసలు ఇచ్చిపోతే నేను కొంటే
ఎందుకు కొన్నావు అని పిచ్చి పిచ్చి కొనొద్దా అని అంటే మా మనమరాలు ఆ. అయితే ఈ బంగారు ఉన్నట్టు అమ్మా కాబట్టి ఆ కొత్త నిన్న కొన్నా ఇక చూడండి బంగారు పెట్టింది అసలు 200 200 బంగారు కావా ఇది కావు. బంగారు వేసుకోవాలనేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? నేను మస్తు సొమ్ములు పెట్టుకున్నా నాకు పెద్ద గోలు చేసుకున్నా, మళ్ళా వంకు ఉంగురాలు పట్టుగొలుసులు అన్నీ మెడలు. నాకు ఇష్టం లేదు బంగారం మీద. నమస్కారం అమ్మ, ఎట్లా ఉన్నావు అమ్మ? బాగా మీ పేరేంది? ముచ్చాను. ముచ్చాలమ్మ. ఈ ఆశ్రమంలో ఎన్ని రోజులు ఉంటుందమ్మా మీరు? 15 నెలలు అవుతున్నాను. 15 నెలలు. అంతకుముందుకు అంతకుముందు కొడుకుల దగ్గర ఉండేది. అక్కడ ఒక నెల, ఇక్కడ ఒక నెల, 2 కొడుకులు. నా బిడ్డ తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాను. ఎందుకు? నేనే వాళ్ళ దగ్గర ఉండలేక నేనే ఇక్కడికి చేర్పించాం. అప్పుడు ఈ సార్ తెలుసంట మా బిడ్డకి, మీ అబ్బాయికి? మా బిడ్డ ఆయన అడిగి ఇక్కడ చేర్పించి. అంటే మీ కొడుకుల్ని మీ పిల్లల్ని బదనాం చేయొద్దని ఇట్లా చెప్తున్నారా? ఎట్లా? లేదా ఉన్న మాటే బాబా, అబద్ధం ఎందుకు? అబద్ధమే. నా కూతురుతోనే చెప్పాను నన్ను ఎక్కడన్నా చేర్పించేయమ్మ. తను తీసుకొచ్చి ఇక్కడ చేర్పించాను. ఎందుకు ఈ టైంలో వచ్చేసి పిల్లలతో ఉండాలి, మనవాళ్ళతో ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది కదా, మీరెందుకు ఇక్కడ రావాలనుకున్నారు మీరు? మన వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి అన్నీ ఎవరు వస్తారో ఇంటికాళ్ళు వెళ్ళిపోయారు. కొడుకులు కోడళ్ళు ఉంటాం అని ఎవరు వస్తారు ఇంటికాళ్ళు వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు మన వాళ్ళకి ఇట్లా ఇప్పుడు లేరా ఇక్కడ? ఎట్లా వాళ్ళు వస్తారు వెళ్ళికాళ్ళు వెళ్ళిపోయారు. అయినా సరే అక్కడే బాగుంటుంది కదా ఇక్కడ దానికంటే? అక్కడికంటే ఇక్కడే బాగుంటుంది. ఇక్కడేం నచ్చింది నాకు? ఈ ఎండలో ఉండాలి, సార్ మంచిగా చూసుకుంటాను. అట్లా ఇగోండి పింఛన్ డబ్బులకి నెలలా వెళ్తానండి. వెళ్ళినప్పుడు వచ్చేయాలంటే వచ్చేస్తాను, లేకపోతే 2 రోజులు ఉండి వస్తాను. ఎక్కడ పింఛన్ డబ్బులు పోయేది? ఎక్కడ? ఖైరతాబాద్. ఖైరతాబాద్. ఒక్కదాని వెళ్ళేసి వస్తావు? మీ వాళ్ళు ఎవరన్నా? లేదండి, నేనే వెళ్ళిపోయి నేనే వచ్చాను. ఒక్కదాని? ఎవరు రారు, నేను నాన్న రమ్మన్నా. బాగానే వెళ్తావు మరి? అదే చెప్తున్నాను. ఎట్లా వెళ్తావు? బస్సుకా? బస్సే. అక్కడ బస్సు ఖైరతాబాద్లో దిగుతానండి, అక్కడికి దగ్గరే ఇది. అది ఆ నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతారా మళ్ళీ? దగ్గరే బాబు, ఇలా రోడ్డు దిగితే అలా అవతల రోడ్డుకి వెళ్ళిపోతాం. రోడ్డు ఎవరో ఒకరు దాటిస్తారు. మెడలో మంచి గోల్డ్ వేసిరా? బంగారమా? కాదు, రోల్ గోల్డ్. రోల్ గోల్డ్. అది ఎవరు మీ మనవాడికి ఏమైనా ఇప్పించారా లేకుంటే గిఫ్ట్గా? నేనే కొనుక్కున్నాను అయ్యా, 300 ఎట్టి. 300 ఎట్టి. మీ మనవాళ్ళు ఏమైనా గిఫ్ట్ ఇచ్చిర్రా? నాకే గిఫ్ట్ ఎవరు లేదు. మీ కొడుకులు ఇట్లా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిర్రా? ఎవరే ఎవరు, నేను అడగను, వాళ్ళు ఎవరు. ఎందుకు అడగను, వాళ్ళు ఎవరు. ఎందుకంటే అంటే అడగడం ఇష్టం ఉండదా? ఎట్లా అదే అడగడం ఇష్టం ఉండదా? వాళ్ళు కొని ఇస్తే తీసుకుంటాను. అది నాకు అది కావాలి, ఇది కావాలి అని అడగను. సరే, ఇప్పుడు నీ పింఛన్ డబ్బులు ఏం చేస్తావు అమ్మా? నేను సార్ కట్టుకుంటాను. సార్ కట్టుకుంటావా? ఇంకొక 1000 రూపాయలు వేసి 2000 వస్తాయి. ఇంకొక 1000 రూపాయలు వేసి 3000 సార్ కట్టిస్తాను. ఇప్పుడు 15 నెలలు అవుతుంది కదా ఇక్కడికి వచ్చి. ఈ 15 నెలల్లో మీ కొడుకులు కానీ ఎవరైనా వచ్చిరమ్మా? కొడుకులు రారు, కోడలు రారు, నా బట్టి మాత్రం వస్తుంది. అంతే. ఎందుకు మరి మీ కొడుకులు అంటే మీ కొడుకులు నేను ఎందుకు చూడలేకపోతున్నారు? ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళు ఖాళీ ఉండదు కదా, అమ్మని చూస్తాను. ఖాళీ కాదు కానీ మీరు మొత్తం దాపెడుతున్నారు. అయితే ఖాళీ ఉంటుంది అంటున్నా. అమ్మను చూడాలంటే వాళ్ళకి ప్రేమ ఉంటుంది. అది ప్రేమ ఉంటే అయ్యో మా అమ్మ అక్కడ ఉందని ప్రేమ లేదు. నేనే ఉండలేక వెళ్తాను. వెళ్ళి ఇక్కడ ఉండేసి వస్తారా లేకపోతే ఓన్లీ పింఛన్ తీసుకొని వస్తారా? ఎట్లా వెళ్తాను, 2 రోజులు ఉంటాను. 2 రోజులు ఉండి వస్తాను. 2 రోజులు చూసుకుంటారా? 2 రోజులు మంచిగా ఉన్న రోజు చూసుకుంటా. ఏమంటారు ఎలాగానే? ఏమంటారు? మళ్ళీ వచ్చినావా అని చెప్పేసి బాగున్నావా, వెళ్ళకుండా అక్కడ అయ్యి అడుగుతారు. ఇక్కడికంట అక్కడే బాగుంది
అది వాళ్ళకి సమాధానం అది మరి వాళ్ళు కూడా రావచ్చు కదా చూడడానికి ఇక్కడికి వెళ్ళినప్పుడే పలకరించడం కాకుండా. రాదు. ఎంతమంది? ఇద్దరు కొడుకులా మీకు? ఇద్దరు కొడుకులు బిడ్డ. ఇద్దరు కొడుకులు ఏ కొడుకు చూడరా? అంటే 50 రూపాయలు వాళ్ళకి మన అమ్మగా ఉంది ఎక్కడ వెళ్ళి చూసి వద్దారు అని ఉండద్దు అంటే వెళ్ళి చూసొద్దామని చెప్పేసి వాళ్ళకు ఉండదు. ఇంకా పోనీ మీ మనవాళ్ళు ఇట్లా ఎవరు? ఎవరు వస్తారు ఇంటికాడ వెళ్ళిపోయారు. నేనే ఫోన్ చేసండి ఎలాగున్నారు ఏంటి అని అడుగుతాను. వాళ్ళ ఫోన్ ఎప్పుడు చేసారు లాస్ట్ టైం ఫోను? పొద్దున్న ఒక మనవరాలు ఫోన్ చేసింది. అదే వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అయింది. బాగానే ఉంది నానమ్మ ఏసీలో వచ్చి తీసుకొచ్చారు అని ఫోన్ చేసి అది నా కొడుకు కూడా వాళ్ళగా చెప్పాడండి ఇందాక బాగానే ఉందమ్మా. ఇప్పుడు ఇక్కడ చికెన్ మటన్ తింటావా అమ్మ నువ్వు? పళ్ళు ఉన్నాయా? గుంజుతావా? గుంజుతా. ఎట్లా నాలుగై పెట్టి గుంజుతావా లేకపోతే ఎట్లా? చిగుళ్ళు ఉన్నాయి కదా దాంతో పిజ్జా అది చికెన్ పక్కన లేకపోతే మటన్ పక్కన ఏది అడుగు అక్కడ వేసి కదా ఏంటి చివరున్నా ఏంటి? బాగా ఉంటాడు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ఏం పేరమ్మా? లక్ష్మీ నరసమ్మ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? 6 నెలలు అవుతుంది. ఎందుకు 6 నెలలు కాలే, ఇంకా 15 రోజులు తక్కువ ఉంది. 15 రోజులు తక్కువ ఉంది. 5 నెలల 5 సగం రోజులు, 5 నెలల 15 రోజులు అనుకో. కానీ ఒకటమ్మా, ఇప్పుడున్న వాళ్ళకంటే మీకు తెలివి ఎక్కువ ఉంది. మళ్ళీ ఎక్కువ తెలివి ఉంటుంది, ఎక్కువ గుర్తుపడతారు. మీరు కరెక్ట్ 6 నెలలు అని చెప్పకుండా 5 నెలల 15 రోజులేమో చెప్తారు. ఇప్పుడు మేమైతే 6 నెలలు అంటాం. అంత జ్ఞాపక శక్తి మీకు ఎట్లా వచ్చింది? అంత తెలివి ఎట్లా వచ్చింది? అది ఉన్నంత చెప్తున్నావు, ఇంట్లోకి వచ్చిన రోజులే చెప్తాను. ఎక్కువ చెప్పొద్దు కదా, తక్కువ చెప్పొద్దు. ఎందుకు వచ్చారు ఇంట్లోకి? నేనా ఊరికే నాకు పానం బాగుంటలేదు, నెత్తి నొప్పి, తల నొప్పి, గ్యాస్ నొప్పి, బీపీ ఉంది, గ్యాస్ నొప్పి అది ఉందనేసి వచ్చారా? అంటే మీ కొడుకు ఇట్లా ఉంటారు కదా, మీ కొడుకు వాళ్ళు చూసుకోరా? మా కొడుకు లేడు, చనిపోయాడు. మా కోడలు పిల్లలు వాళ్ళు అలాగానే ఉంటారు. నా కొడుకు మనమడిపై కొలుగు చేసి వస్తాడు. మీ కొడుకు ఎప్పుడు చనిపోయింది? మా కొడుకు చచ్చిపోయి ఇప్పుడు 6 నెలలు అయి ఉండొచ్చు. 6 నెలలు అయినా ఏడాది అయినా. అంటే చనిపోయినాక ఇక్కడికి వచ్చారా? ఏడాది అయి ఉండొచ్చు. చనిపోయినాక ఇక్కడికి వచ్చారా? చనిపోయినాక 2 గంటలకు వచ్చింది. మరి వాళ్ళకి ఎవరు తోడలేరుగా, పెద్ద మనిషి మీరు ఉండొచ్చు కదా వాళ్ళతో. అది ఉంచుకోదు, కొట్లాటలది. మేము ఉంటాం, మా పిల్లలు మేము ఉంటాం. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇంతకుముందు మీ కొడుకున్నప్పుడు కూడా అదే విధంగా మాట్లాడేదా? మా కొడుకున్నాక మా అమ్మ ఎందుకు వద్దని ఆడ తిట్టేది. తిడితే కూడా మీ అమ్మ కావాలంటావు, అమ్మలేంది ఉండవా, అమ్మలేంది బతకవా అని అంటుండే. అంటే మా అమ్మని ఎక్కడ పోమంటున్నావు, ఎక్కడ కొట్టమంటున్నావే, నువ్వు ఉంటావు కానీ మా అమ్మ ఉండొద్దా అంటుండే. అంటే నువ్వు మీ అమ్మనే ఉండండి, నేనే వెళ్ళిపోతాను. ఇప్పుడు మీ కోడలికి కూడా అన్ననో తమ్ముడో ఉన్నారు కదా? ఉన్నారు. మీకు వదినలు లేరా, మీ అమ్మకు కోడళ్ళు లేరా అని నేనంటే కోపం వచ్చేది ఆమెకు. నేను మంచిదాన్ని ఉట్టుటి నడుమలు నేర్పితే నడుమలుగా మాటలు పట్టుకొని కొట్లాట పెట్టి ఇంటికి కొట్లాట పెడతా. ఇది కరెక్ట్ ముచ్చట అమ్మ. ఇప్పుడు అత్త కోడలు కొట్లాట పెట్టిన వాళ్ళు ఇంటి వెనక ముందు, ఇంటి ముంగడ ముందు. అమ్మ వచ్చేందే ఇట్లా చేస్తావు మీ అత్తకు, ఈ అమ్మ వచ్చి ఏం చేస్తావే మీ అత్తకు. నేను సైదాబాద్ పోయి కార్జాలు బోటీలు తెచ్చి నేను వండి పెడితే కాలు వరజాపు టీవీ చూసేది. ఎవరు మీ కోడలు? ఇంటి ముంగడ కట్టుకామండే ఆ ముసలిది పోయి ఆకొన వీళ్ళు తెచ్చింది, అది ఇంకా కడిగి నీకు వండి పెడుతుంది. వండుకుంటాడుకో లేకుంటే కుక్కకేస్తుందట. తింటావా, తినవా, వంతావా, వండవా నీ మూడు వచ్చే వరకు సాయంత్రం అంటే అప్పుడు లేచి ఆ కూర పొయ్యి మీద వేసి అన్నం వండి తినేవాళ్ళం 12 గంటలకు. ఇక మాపడికి ఏదన్నా వండుతుంది, మాపడికి మళ్ళా బోటి, పొద్దుగాల మాంసం అట్లా చేసేదాన్ని. ఎంత పెట్టినా బేమాంది. వాళ్ళ అమ్మకైతే అట్నే చేస్తుందా?
నిన్ను కూడా అదే విధంగా చూడాలి కదా. చూడాలి కదా. నేను ఇంత కష్టపడి ఇంత ఉండి ఇవన్నీ ఉండి నీకు తినబెడితే నువ్వు టీవీలో ముఖం పెడితే ఏమన్నట్టు. పండుగ అయిందని పోయి కోడి సైదాబాద్ కాడ మా గుడి ఉండే దర్బార్ మైసమ్మ ఆడ కోసుకొచ్చి ఆడ బుర్రికొచ్చి ఈడొచ్చి కాపీ కొట్టేసి నేను కూర వండుతుంటే ఇట్లా కాళ్ళు వారదాపి టీవీ చూస్తుంది. వందరా కూర వందరా అన్నీ ఉన్నాయి కదా వేసి ఉండవు అంటే నాకు వండరాదు. ముగ్గురు పిల్లల తల్లి నాకు వండరాదంటే నేను ఏం చెప్పాలి. ఇక ఈ పరిస్థితే నాన్న. మళ్ళీ మీ పిల్లలకి ఏమండి పెడతావు నీకు ఉండరాదంటే ఎట్లా? అంతే కదా. మరి మీ పిల్లలకు నేను వస్తాను వండి పెడతాందుకు. నువ్వు కాలు చాపి కూర బోటి కూర దంచుకుంటూ ఉంటే నా మాట. నేను సైదాబాద్కి వెళ్ళి తెచ్చి కడిగి కోడిది బూర్బీకి కోడి వండి పండగ అయినాడు సంక్రాంతి. అప్పుడు నేను వండుతుంటే మా అమ్మ కూడా కట్టుకేమొచ్చి ఆమెకు శాతం అవుతుంది అంత దూరం పోయొచ్చే కడిగే చేసి ఇచ్చే పొయ్యి మీద అయ్యి తింటావుగా పస అని ఆమె వచ్చి అంటే ఏందత్తమ్మా అంటావు అంటుండే. ఎవరేమన్నా కరెక్ట్ మాట్లాడితే ఆమె మచ్చకపోతాం. ఆమె దిక్కు మాట్లాడాలి అట్లా. ఇక ఇంతే కథ, ఇంకేం కథ. ఇప్పుడు మీ మనవాళ్ళు మీ మనవరాలు ఇట్లా ఏమంటారు మరి? ఏమన్నారు, ఊకెందుకు కొట్లాడతావే నానమ్మతోటి, తెచ్చిపెట్టలేదా మనకు? మస్తుగా తెచ్చిపెట్టింది. ఇక అయిపోయింది ఆమె పని. ఆమె ఎక్కడ వండి చేతనవుతుంది. ఆమె పానమే అనుకుంటుంది, కట్టబట్టుకొని నడుస్తలేదు. నువ్వు ఇంత వండి పెడితే ఆడ తినేసి వస్తుంది కదా. నువ్వు సైదాబాద్కి తెచ్చి వండి పెట్టేటాకల్లా నువ్వు టీవీ చూస్తావు. మా ఇంటి ముంగడ వాళ్ళు కోపం ఐదు కట్టుకామె బాల మీద. మరి ఇక్కడికి నువ్వే వచ్చినావు ఇక వాళ్ళ దగ్గర ఇష్టం ఉండడానికి ఇష్టం లేకనా? ఇక ఉండలేకనే నేను ఇక్కడ వచ్చిన. మా తమ్ముని ఇంటికి పోయిన కొన్ని రోజులు, చెల్లి ఇంటికి పోయిన కొన్ని రోజులు. ఉండే ఏమో ఇక్కడ దీని ఉండు అని. ఇక కోడలిది వాళ్ళ అత్త కోడలికి పడతలేదు. అది ఎప్పుడు అడుగుతుందో అత్తమ్మ అని అప్పుడే అడుగుదామంటే ఇక మా కొడుకు చచ్చిపోయినాక వచ్చింది. ఇక మనం పోవాలి కదా. అది రాకుండా దాన్ని తిక్క తిరగకుండా మనమైన కట్టుకోగా పోవాలి కదా. పోయి మాట్లాడి చేసి దినాలు అయినాక మళ్ళీ కొద్ది రోజులు వెనక బాట పట్టించింది నన్ను. ఇంకేం ఉండాలి నాయన, ఏం ఉంచుకుంటుంది కోడలు, ఏం వండి పెడుతుంది? మేము వయసులమా ఆమె కొండి పెట్టినాము. చేతనైన రోజులు పెట్టినాము. ఇప్పుడేం పెడతాం? ఇక ఏం పెట్టాం. మరి మీ కొడుకు చనిపోయినాక ఏ విధంగా చూసుకుంది? మరి ఎట్లా చూసుకున్నది? ఇక చూడలే, బుక్కెడు పువ్వు వండలే. 3 సంవత్సరాల దాకా జ్వరం వచ్చి 3 రోజులు అంతే. 3 గోధుమ రొట్టెలు చేసి చేయలే, 3 గిలాసులు చాయ్ తేలే. హోటల్ కాడ పోయి చాయ్ తాగి ఇడ్లీ తినొచ్చు. హోటల్కి పోయి మంచిగా 3-4 రోజులు మా పొరలు తెచ్చిస్తారు ఎప్పుడన్నా మా వాళ్ళు. వాళ్ళు లేకపోతే నేను పోయి హోటల్ కాడికి పోయి, హోటల్ ఉంటుంది మా గౌన్లోదే, ఇక పోయి ఆడ హోటల్ కాడ చాయ్ తాగి గోధుమ రొట్టె అది పూరి అన్న ఇడ్లీ అన్న తినొచ్చు. ఏది బుద్ధి ఉంటే అది అంతే, అంతకెక్కువ ఏం లేదు. వస్తారా మీ మనవాడు మీ మనవరాలు ఇక్కడికి? మనమడు రాడు. ఎందుకు? నాయనమ్మ చూడవలసి వస్తుంది, ఏమైనా తెచ్చిపెట్టవలసి వస్తుంది. ముసలి దానికి పండు పొలమో తెచ్చి ఇవ్వవలసి వస్తుంది. ఏమరా సిగ్గులేదురా నాయనమ్మ బాగలేకుంటే రావు చూడవా అని తిట్టేటోళ్ళు ఇవ్వాలి, కానీ మెచ్చుకునేటోళ్ళు ఇవ్వలేరు. ఇక్కడికి ఎవరు రారు? ఇక రారు, వాళ్ళు రారు. మనకి ఫోన్లు అన్నా చేస్తారా? ఫోన్ చెయ్యరు, ఏం చేయరు. మా చెల్లె చూస్తుంది, మా చెల్లె కొడుకులు, చెల్లె కోడన్లకు, చెల్లె పిల్లలే చూస్తారు. నన్ను తినబెట్టుకున్నాడు, తోలుకపోడు, పండగ పప్పు తింతో అంతో వాళ్ళు పెడతారు. ఒక్కడే కొడుకు? ఒక్కడే కొడుకు. ఏం చేస్తాం? వండోళ్ళని ఏమన్నా చేస్తామా? ఆడు అరే మీ నాయనమ్మ పోతుందిరా అని ఉల్లిగడ్డలు 8 కిలోలు వచ్చినాయి రూపాయికి. అవి తీసుకుంటే చాలా రోజులు వస్తాయి అని తీసుకొని మూటేసుకొని వస్తుంటే ఇన్నే ఉంటాడు మా అక్క కొడుకు సాయిప్ నగర్లో. 8 కిలోల ఉల్లిగడ్డ వేసుకొని అరే మీ నాయనమ్మ ఇగో నాయనంటే వస్తుంది, వెనుక కూర్చుంది. నాన్నమ్మకి జ్వరం వచ్చి ఆడ ఓఎస్సి దవాఖానలో పడ్డది. అప్పుడు వారం రోజులు ఉన్నది, మరి పోతుంది. ఇగో ఉల్లిగడ్డ కొంట పోయి ఆడ వేస్తున్నాడు. నాయనమ్మ వాళ్ళకరి ఎవరా అంటే ఇట్లా మళ్ళీ చూసి ఇటు ఉరుకుతూనే ఉండు బండి మీద. గసంటోళ్ళని ఏం సాయించుతాం మనము? బడవ మనుషులు, బడవ లెక్కలు. పెట్టిన రోజులు తింటారు. ఇప్పటికైనా మెత్తగా తెచ్చిపెట్టి తింటారు. నువ్వు అయితే మాకొద్దు. కానీ అయినా పెట్టాలని మీకు అనిపిస్తుంది కదా, మీ జీవి అయితే గుంజుతుంది కదా. కొడుకు పిల్లలు కదా అని పానం వస్తుంది. ఆడంతా తీసేస్తాడు, నువ్వు మళ్ళీ అంత దగ్గరికి పోతావు. ఏమంటే ఆడు మనోడు మన మనమాడు. ఆడు బేమాన్ అయితే నేను బేమాన్ కాను కదా. ఇక్కడ రారా వచ్చిపోరు. ఇగో పల్లి తెచ్చిపెట్టి, పల్లీలు అంటే వాళ్ళకి పానం. అగో కిలో పల్లి తెచ్చుకున్నారా, ఇవన్నీ కొంట కాసుకొని తిను మీ చెల్లెళ్ళు, నువ్వు మీ అక్కలు అంటే
ముద్దుగా వచ్చి చేయి సంచిస్తే తీసుకొని పోతాడు. ఎట్లుందే నీకు ఎలాగుందే అన్నాడు. ఇంకెందుకు మంచిగా కనిపిస్తున్నావు కదా ఇక మంచిగా ఉన్నది మా నాయనమ్మ అని చెప్పేసి అనుకుంటారు. పేమాన్ లెక్కలు నాన్న. మా కొడుకు మా అమ్మ ఎక్కడుందా అని ఇల్లు చూసేదా ఇల్లు చూసేది. అత్తమ్మ మీ ఇంట్లో ఉందా మా అమ్మ అని ఇంటింటికి అడుగుతారు. ఇప్పటికీ అది చేస్తారు. సుధాకరు నిన్ను బాగా ప్రేమ చేసేది, నీ దగ్గరకు వచ్చేది, ఏదన్నా కొనుక్కొస్తే కూడా గింత తెచ్చినా కానీ తిను అని పెట్టి నాకు పెట్టాడు. తినేది ప్రేమ గుణం ఉండండి. ఇప్పుడు లేనిది ఏం చేస్తాం? ఎట్లా చనిపోయింది మరి మీ కొడుకు? అదే ఏం పెట్టిందో మందు మాకులు పెట్టి కండ్లు కాని రాకుండా చేసింది. మరి జ్వరము కండ్లు కాని రాకుండా అదేమంటారు కదా కడుపులో నొప్పి అవన్నీ. మా తమ్ముడు మా మరదలు మా తమ్ముని కోడళ్ళతో తమ్ముని బిడ్డలు అందరం పోయి మాడి పండ్లు అవన్నీ తెచ్చిపెట్టి చూపిస్తే ఆడు తినేలేడు. అన్ని నేనే లేవట్టి తింటావురా మాడిపండు అంటే మాడిపండు తెచ్చింది ఎత్తుకపోయింది. కొడుకుకు తినబెడితే తినలేదు. అన్నీ ఆమెనే తెచ్చిన మాడిపండ్లు ఆమెనే ఎత్తుకపోయింది అంటుంది. నేను ఎత్తుకపోతాను ఏడ్చుకుంటా తుడుచుకుంటా. పక్క ఆమె వచ్చి రొప్పింది. మా పక్కింటి ఆమె సిగ్గు తప్పిన ముండ వాళ్ళని మడుగురు వచ్చిండ్రు. వాళ్ళకి షాబెట్టి నా కథ ఇట్లా వచ్చింది, నా మొగడు బాగలేడని చెప్పవు, అత్తకి చెప్పవు, వాళ్ళకి చెప్పవు, నువ్వు ఏడవవు, వాళ్ళతో కయ్యం చేస్తున్నావు. పోన్రీ మీరు ఎందుకు వచ్చిండ్రు పోన్రీ అంటుంది. నువ్వు పోతివే నువ్వు కన్నావు చీపురు గట్ట తీసుకొని చింగారిస్తా. నువ్వు కన్నావా నన్ను వెళ్ళిపోమంటున్నావు. వాడు బాగాలేక పడతాను కండ్లు కాని వస్తారు మాట్లాడితే ఏం వండుగరం వచ్చినాం. తమ్ముని కోడళ్ళు పిల్లలు తమ్ముని కొడుకులు పెద్దక్క కోడళ్ళు అందరు వస్తే ఇంతమంది వస్తే నా గతి ఇట్లా అవుతుంది ఎట్లా చేస్తారు అని ఏడ్చేది లేదు, గిట్ట షాయి పెట్టాలో కోసేది లేదు. ఆ ముసలి దాన్ని తిడుతున్నావు. లేచిపో నీ వాళ్ళంతా ఏమంతా లేచిపోతే నువ్వేం చేస్తావా ఒక్కదాని వాడిని పెద్ద సైన్యం ఇది ఎత్తుకపోయి నువ్వే పెట్టేస్తావా బొందల గడ్డల నిన్నే ముందు బొందల పెడతాం అని గట్టిగా మాట్లాడితే కూలబడ్డది. ఆ పక్క ఈ పక్క వచ్చి బాగా తిట్టిండ్రు. గట్ల గుణాలున్నాయి ఏం ఎగుతాము. సరే అట్లాంటి గుణాలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తావు? ఏం చెప్పాలి నాకు ఏం చెప్పాలి? తోయలే కోడళ్ళకు మంచాలు, కోడలకు మంచాలు, మామలకు చేపలు, అత్తలకు పీటలు. ఇది ఉల్టా కాదు. మనమే ఎవరన్నారా మాట? బ్రహ్మగారు రాసిన రాత. అట్లనే జరుగుతుంది కదా. అట్లనే జరుగుతున్నాయి. అన్నిటికే వచ్చింది కథ. మనమే బయటికి వెళ్ళి వాళ్ళకి ఇల్లు ఇచ్చి జరుగుతున్నాం. మరి అది ఉల్ట కథనే. ఏగి వచ్చి పానం దగ్గర అయ్యే బయటికి వెళ్ళా. మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నా. మా చెల్లె కొడుకులు చూతురు, కోడళ్ళు చెల్లె వాళ్ళు అయితే ఏమనలేమో. ఏదో నాకు తయారైన పొద్దుగాలు ఇంత ఛాయ్ గోధుమ రొట్టె పెసరట్టు అది ఇది చేసి ఇత్తురు తిందు. అది తిన్నాక 12 గంటలకు అన్నాం. ఇక్కడికి ఎవరైనా వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరైనా వస్తారా ఇక్కడికి? ఎవరు మనమలు? ఇక్కడ మీతో ఉన్న వాళ్ళ దానిలో ఎవరన్నా? ఎవ్వరు రారు. అది దాని అమ్మనే దాన్ని బాగా కొట్టింది 2 మాటలు చీపురు కడతాను. మీ అత్త ఇంత మంచిగా తెచ్చిపెట్టాను ఇంత మంచిగా చూసుకోగా నన్ను ఆమె తిడుతుంది అంటే ఆమె కట్ట మనుషులు మన పోయో తిట్టదు. నాకైతే ఏముందో ఉందని బిడ్డను కొట్టిపోయి. మీ మనవాళ్ళు మీ మనవరాలు ఇప్పుడు ఇక్కడ ఒక దాదాపు 25 మంది ఉన్నారు కదా. ఈ 25 మందిలో వాళ్ళ మనవాళ్ళు కానీ వాళ్ళ మనవరాలు వాళ్ళు రారు. ఎవరు రారు? వాళ్ళ మందే రారు. కుటుంబం మా వాళ్ళు వస్తారు. మా చిన్న బిడ్డలు కొడుకులు పెదనాయన బిడ్డలు కొడుకులు మా కుటుంబం వస్తారు. నేను ఎవరిని ఎట్లా చూసినప్పుడు వాళ్ళు అట్లా వస్తారు నా తానికి. అంతే. మీ కుటుంబం కాదమ్మా, ఇక్కడ 25 మంది ఉన్నారు కదా. ఈ 25 మందిలో ఈ 25 మందిలో వాళ్ళ మనవాళ్ళు కానీ వాళ్ళ కొడుకులు కానీ ఎవరైనా వస్తారా? వాళ్ళు ఎందుకు వస్తారు నాన్న మన తానికి? వాళ్ళ ఆత్మలు వాళ్ళ తానికి వస్తారు, నా ఆత్మలు నా తానికి వచ్చిపోతారు. అట్లా దినమే అట్లుంది, అట్లనే జరుగుతుంది. నా ఏమి శంకర్ సారు ఓంని పెట్టినందుకు మేమంతా వచ్చి ఇండ్లు ఉన్నందుకు మంచిగా తింటున్నాం ఉంటున్నాం పంతున్నాం. లోలు రూకాక కయ్యాలి. ఇప్పుడు శంకర్ సార్ అంటే మీరు గుర్తొచ్చింది, వేరే సినిమాలో కూడా చేసిరు అనేసి అంటే మొన్న గేమ్ చేంజర్. నేను పోలేనా? లేదు, వీళ్ళంతా పోయినరట ఏదో సినిమాలో. సరే అమ్మా, లాస్ట్గా ఒక మంచి మాట చెప్పండి ఇప్పుడున్న సమాజాలకు ఉపయోగపడేది. మన నోరు మంచిదైతే ఊరు మంచిదే. వాళ్ళు ఎంత తిట్టుకొని ఎంత ఒలక పోసుకొని ఒక మాట అనాలిగా జరగాలి పక్క. అంతే. ఇంకేంటి? ఏం కొట్లాడతాం? కలబడతామా?
ఏమి చీపురు కట్టలతో చాడు కట్టలతో కొట్లాడతామా? వాళ్ళంటే మనకు ఆవేశం వచ్చి 2 మాటలు మనం అంటాం. అంతే కదా మన గతి. గతి పాడుగా సరే అమ్మ, మళ్ళీ బ్రహ్మం రాసింది తప్పలే. బ్రహ్మం గారు రాసింది తప్పలేదంట. తప్పలే. ఏమేమి జరిగినాయి బ్రహ్మం గారు రాసినవి? అన్నీ జరిగినాయి, అన్నీ చూసినాం. మీ ఎర్రగాలి దుమ్ము వచ్చే ఆ చిలుకలది ఏందో అన్నారు. అప్పుడు వచ్చే ఎర్రగాలి దుమ్ము, అది ఆ ఎర్రగాలి దుమ్ము అయితే వచ్చింది. ఇంకేమో వచ్చినాయి చూసినాం ఇక. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నానండి. మీ పేరేంటి? నా పేరు సుబ్రహ్మణ్యం. ముందు నా గురించి నేను చెప్పుకున్నా. చెప్పండి. అచ్చా, ఐఎమ్ హియర్ ఫర్ ద పాస్ట్ 2.5 years. మొదటి నుంచి ఉన్నాను ఇక్కడ. మొన్న అక్టోబర్ వరకు నేను నా భార్య కలిసి ఉండేవాళ్ళం ఇక్కడ. మొన్న అక్టోబర్లో షీ పాస్ట్ అవే, ఆమె కాలం చేసింది, చనిపోయింది. సో ఇప్పుడు నేనే ఉంటున్నాను ఇక్కడ. సే మొదటి నుంచి నాకు ఐ హ్యావ్ 1 son and daughter. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఏమన్నా సరిగా సెటిల్ అవ్వట్లేదు. ఈజ్ లీడింగ్ అన్ అన్సర్టన్ లైఫ్. ఉద్యోగం చేస్తాడు, 6 నెలలు చేస్తాడు, 10 సంవత్సరం చేస్తాడు, తర్వాత మానేస్తుంటాడు. అట్లా ఉంది. సో వాడు ఆల్రెడీ ఈజ్ ఆల్మోస్ట్ 52 years old. హిస్ సన్ ఈజ్ స్టడీయింగ్ బీటెక్. షీ ఈజ్ వర్కింగ్ అండ్ దే ఆర్ పుల్లింగ్ ఆన్. సో ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ దట్ ఫెలో అండ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ అస్. సో వాడికి పట్టణంగా ఉంటాం ఎందుకని చెప్పి ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్. Previous this also I was in some other place, but now this is in the center of the city. So chala convenient ga undi. So people are coming and they are celebrating their happy occasions like birthdays, marriage days and all. So we are all happy now. Yeah, that's the thing. అంటే మీరు వాళ్ళకి బరువు అవ్వదని మీరే వచ్చేసారు. Pardon? వాళ్ళకు మీరు బరువు అవ్వద్దని చెప్పేసి మీరే వచ్చేసారు. అవును. పోనీ ఎప్పుడైనా కాల్ చేస్తారా మీ కొడుకు అని మీ మనవరాలు? దే ఆర్ ఇన్ టచ్ విత్. అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది. అమ్మాయి రోజు ఫోన్లో మాట్లాడుతుంది. షీ యూస్ టు కమ్ వన్స్ ఇన్ ఏ మంత్. అండ్ మా బ్రదర్స్ వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ దే విల్ కమ్ అండ్ సీ మీ. ఓకే, అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు దే విల్ హెల్ప్ మీ. అంటే మీరు ఎందుకు బరువు అనుకున్నారు? వాళ్ళతోనే ఉండొచ్చు కదా. అంటే వాడే సెటిల్ అవునప్పుడు ఇంకా నేనేం పట్టుకుంటాడు. వాడే ఈజ్ నాట్ ఏబుల్ టు పే ద హౌస్ రెంట్, ఈజ్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ హిస్ ఓన్ ఫ్యామిలీ. దెన్ వేర్ ఈస్ హీ గోయింగ్ టు సీ మీ అండ్ హిస్ మదర్. ఇక సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి వచ్చేసారు. వాళ్ళకి ఇబ్బంది. ఇక్కడ బాగుంది కాబట్టి ఐఎమ్ ఇండిపెండెంట్ ఇయర్, అందువల్ల. ఒక మరి మీ ఆవిడ ఎలా చనిపోయింది? మొన్న అక్టోబర్లో ఏదో హార్ట్ ప్రాబ్లం. షీ వాజ్ హియర్ విత్ మీ టిల్ అక్టోబర్ లాస్ట్. అప్పుడు చనిపోయింది. ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో 1 day ఉండి చనిపోయింది. హార్ట్ ఎల్ఆర్జీ అయిందట. మరి తీసుకోవడం ఎక్కడ, ఇంటికి తీసుకెళ్ళారా మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళారు మీ ఆవిడని? మీ కొడుకు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారా లేకపోతే డైరెక్ట్ ఇక్కడికి లేదు? ఇక్కడే ఉంటున్నారు కదా. నెల్లూరుకి ఏం వెళ్తాము? ఇక్కడ నుంచి షీ వాజ్ టేకెన్ టు హాస్పిటల్ వేర్ షీ డిక్లేర్డ్ షీ సీరియస్. సో దే ట్రైడ్ దేర్ బెస్ట్, నో యూస్. అప్పటికే హార్ట్ ఎల్ఆర్జీ అయిందంట. సో నథింగ్ కెన్ బి డన్. కార్యక్రమం చేస్తారు కదా చనిపోయినాక. అవును. సో అది ఎక్కడ చేసారు? ఇక్కడ మా తమ్ముడు ఇంట్లో చేసాము. మా బ్రదర్ ఉన్నాడు కదా ఇక్కడ. దే ఆల్ కమ్ ఫర్ టు హెల్ప్ అస్, టు హెల్ప్ మీ. దే హెల్ప్డ్ మీ. ఆల్ ద బంధువులు చాలా మంది ఉన్నారు. ఆంధ్ర అంతా ఉన్నారు. విజయవాడ, తెనాలి, తర్వాత హైదరాబాద్, విశాఖపట్నం అందరూ వచ్చారు. అందరూ బాగా చూశారు. అందరూ బాగా కార్యక్రమాలు అన్నీ బాగా చేశాం. మీరు ఏం చదివారు? ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. నేను చదివింది ప్రీ యూనివర్సిటీ తెలుసా? మునుపు ప్రీ యూసీ అని ఉండేది. పియూసీ, ఎస్ఎల్సి తర్వాత పియూసీ అంటే ఇంటర్ అనమాట. ఎస్ఎల్సి వరకు విజయవాడలో చదువుకున్నా. ఎస్ఎల్సి అంటే +2 అనుకుంటుంది. తర్వాత కాలేజీ మాత్రం మద్రాసులో చదివా. 1 year పోయింది. ఉద్యోగంలో జాయిన్ అయిపోయా. ఐ జాయిన్ ఇన్ ఉద్యోగంలో వెన్ ఐఎమ్ ఓన్లీ 18 years, నాట్ ఈవెన్ 18, ఓన్లీ 17 years. మాది పెద్ద ఫ్యామిలీ అవ్వటం వలన కొంచెం కష్టంగా ఉండే. మద్రాసులో ఉండేవాళ్ళం అప్పుడు. పిల్లలు ఎక్కువ మంది. సరిగా నాన్నగారికి వ్యాపారం సరిగా ఉండేది కాదు. సో నేను చిన్న వయసులో ఉంటే ఏదో ఒక జాబ్ చేయాల్సి వచ్చింది అనమాట. సో ఐ టుక్ ఇట్ యాజ్ ఎ వెరీ హ్యాపీలీ బికాస్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఆంధ్ర బ్యాంక్లో పనిచేశాను కొంతకాలం. ఆంధ్ర బ్యాంక్లో ఇట్స్ ఓన్లీ టెంపరీ. తర్వాత ఇక కంపెనీలో జాయిన్ అయ్యాను అనమాట. ఏ కంపెనీ?
సౌత్ ఇండియా కార్పొరేషన్ అని ఎంఏ చిదంబరం గారి గ్రూప్ అది. ఒకప్పుడు బాగా పెద్దది. స్పిక్ ఫెర్టిలైజర్స్ మీరు వినే ఉంటారు. వాళ్ళు వాళ్ళదన్నమాట ఫ్యాక్టరీ. వాళ్ళ కంపెనీలో పనిచేసేవాడిని. స్టీమర్ ఏజెన్సీ అంటారు. స్టీమర్లు వస్తాయి కదా, షిప్స్ ఇండియాకి వస్తాయి, వైజాగ్కి, మద్రాస్కి, అక్కడికి ఇక్కడికి. సో వీ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఓనర్స్. షిప్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా, ఇక్కడ ఉండటానికి వాళ్ళకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, షిప్కి కావాల్సినవి చూడాలి, అది త్వరగా లోడింగ్ అన్లోడింగ్ కంప్లీట్ చేసి త్వరగా షిప్ ఏంటి ఎంత త్వరగా ఖాళీ అయితే అంత మంచిది. వాళ్ళకి ఇంకో నెక్స్ట్ బేరానికి వెళ్తారు. లైక్ లారీ లాగా అనమాట. ఓకే. ఎక్కడ మరి మీ జాబ్ లొకేషన్? జాబ్ నేను మద్రాస్ చేశాను, వైజాగ్ చేశాను, కాకినాడ చేశాను. ఐ వాజ్ ఇన్ మద్రాస్ ఫర్ 20 years. సో ఐ కెన్ స్పీక్ తమిళ్ వెరీ వెల్. ఇంగ్లీష్ ఇట్లా అన్నీ బాగా మాట్లాడేస్తున్నారు. ఇంకోటి మీరు ఇది సినిమాలో కూడా చేశారంట, గేమ్ చేంజర్. దట్స్ వేర్ ఐ యామ్ గోయింగ్ టు కమ్ హియర్. సీ నౌ ఆ రోజున ఏమైందంటే గేమ్ చేంజర్ సినిమాకి వెళ్తుండేవాళ్ళం. ఏదో ముందంతా గుంపులో పోయింది అయిపోయింది అనుకోండి. తర్వాత శంకర్ లైక్ యూనో శంకర్, తెలుసు తెలుసు, డైరెక్టర్ శంకర్. బికాజ్ ఐ స్పీక్ ఇన్ తమిళ్, హీ లైక్ మీ. సో కొంచెం నేను ఎక్కువ మాట్లాడటం వల్ల సో కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చారు నాకు. ఓకే. ఎవరితో మాట్లాడారు? డైరెక్టర్ గారితోనే? డైరెక్టర్ గారితో మాట్లాడి ఒక సీన్ సంగతి చెప్తున్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఆ సీన్లో ఏంటంటే నేను కూర్చుని అదే ముసలోని అనమాట, కూర్చుని ల్యాప్టాప్ పెట్టుకొని చూసుకుంటా ఉంటా. హీరోయిన్ ఎంటర్ అవుద్ది. హీరోయిన్ రామ్ చరణ్ పట్టుకొని వస్తుంది అనమాట. ఆయనగా వచ్చి మీరు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని రోజు అడుగుతారు కదా, ఇదిగో ఈయన కోసం ఆగానే అని రామ్ చరణ్ చూపిస్తుంది. రామ్ చరణ్ ఇట్లా చూస్తే నమస్కారం ఇది రాజు సాటిస్ఫైడ్ అనమాట. ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అంతే, మాట్లాడలేదు. అంటే మాట్లాడలేమని పెట్టారో నాకు తెలీదు. నేనేమన్నాను శంకర్తో, ఇట్లా చూసి మీరు సాటిస్ఫైడ్ అన్నట్టు మొహంలో ఫేస్లో ఫీలింగ్స్. నేనన్నాను అంతేకాదు ఇట్లా ఇట్లా చూస్తాను, అది చేయాలి, అది లైక్ చేసి కరెక్ట్ అన్నాడు. అట్లా ఒక స్టైల్ ఒక అది. తర్వాత 2-3 సీన్లు అదే వాళ్ళ ఇంట్లో ఆడాళ్ళు, మా వైఫ్ నేను అందరూ వచ్చి ప్యాక్ ఆడుతుంటా, ఆమె మాతో ఆడుతుంటుంది. అంతలోకి సునీల్ వచ్చి అయ్యగారు వచ్చారని ఏదో చెప్తాడు. ఇక అమ్మాయి లేచి వెళ్ళిపోతా, మీరు ఆడుకోండి నేను వెళ్ళిపోద్ది. అదొకటి. లాస్ట్లో ఒక సీన్ ఏంటంటే ఒక విలన్ ఉంటాడు కదా, ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది కదా, బోల్డ్ జనాలు. అప్పుడు అంజలి ఉంటుంది కదా, అంజలి లేచి నిలబడి చేస్తారా మీరు అదే ఇదని ఏదో అడుగుద్ది కదా. నన్ను దగ్గర కరెక్ట్గా ఎక్కడ అంజలి ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టాడు శంకర్. ఎందుకు? తినండి పక్కనే అన్న అంజలి. సరే సీన్ జరుగుతుంటుంది. సరే ఆడేదో చెప్తుంటాడు, ఎమ్మెల్యేనో మంత్రి ఎవడో చెప్తే ఈ అమ్మాయి లేచి అడగలన్నమాట. అమ్మాయి లేస్తుంది అంటే మొత్తం కెమెరా అంతా నా మీద ఫోకస్, మా ఇద్దరి మీద. ఆమె అడుగుతుంటుంది, చేస్తారా మీరు అది నేను చూడలేదని చెప్తున్నా. అంటే ఇప్పుడు మీరు సినిమాలు ఎక్కువ చూసేదా ఎట్లా మరి? సినిమాలు ఎక్కువ చూస్తారా? చూసేదా? లేదు, చూడకపోయేది. సినిమాలు చాలా తక్కువ నేను చూడండి, బికాస్ ఐ కాంట్ హియర్ ప్రాపర్లీ. సో నాకు ఇప్పుడు ఈ కాలం ఐ మీన్ ఈ కొత్త ప్రజలు నాకు నచ్చవు. ఫైటింగ్లు గీటింగ్లు నాకు నచ్చవు. ఎప్పుడు 1950s, 60s, 70s మ్యాక్సిమం అప్పటి మాత్రం చూస్తుంటా, పాటలు వింటుంటా అంతే. ఎక్కువ ఎవరి సినిమాలు చూసేది మీరు? ఎక్కువ ఎవరి సినిమాలు చూసేది? ఎవరు లేదు బట్టిగా నాకు ఎవరు అభిమాన నటులు గిట్ల ఏం లేదు. కథ బేస్ అయితే చాలు. నాకు కథను సినిమా చూస్తాను కదా, కథ అప్పుడు నాకు మెయిన్గా శివాజీ గణేశన్, ఎస్వి రంగారావు, కన్నంబ, సావిత్రి కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు వచ్చినాయి. అదే అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అన్ని సినిమాల్లో పాటలు బాగుంటాయి. మొత్తం తమిళ అండ్ తెలుగు వర్షన్లో కూడా జరిగాయి, అన్నీ తీశారు. తర్వాత హిందీలో కూడా తీశారు. సో తెలుగు తమిళ్లో సక్సెస్ అయినట్టు హిందీలో సక్సెస్ అవ్వాలా. ఒక పాట పాడండి అయితే, మీకు పాటలు కూడా బాగా పాడటానికి ఇప్పుడు వద్దు, అందరు లేచి వెళ్ళిపోతారు. కానీ ఒకటి పాడండి, కొంచెం నొప్పి వస్తుంది. రామ్ చరణ్ గారితో చేశారు కాబట్టి మీకు ఎట్లా అనిపించింది? ఆయన చూడగానే దగ్గర నుంచి చూశారు కదా. రామ్ చరణ్ కూడా పాపం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నన్ను రికగ్నైజ్ చేస్తే పలకరిస్తారు కదా, అంటే మాటగా పలకరించకపోయినా చూపులతో. ఏమనిపించింది వాళ్ళ దగ్గర నుంచి చూడగానే మీ ఫీలింగ్? నాకు పెద్ద ఐ మీన్ నాకు ఫస్ట్ టైం అనుకోండి అది. ఇట్స్ ఫస్ట్ టైం సినిమా షూటింగ్ చూడటం, అదే ఫస్ట్ దట్టు పార్టిసిపేట్ చేయటం ఫస్ట్ టైం. అయినా సరే అప్పుడే ఎట్లా ఎందుకు అనిపించిందో తెలియదు చెప్పలే.
ఇప్పుడు ఆమె రోజు ఇంటర్వ్యూ చేస్తే అడిగింది అంతమందిలో మిమ్మల్ని ఎందుకు లైక్ చేశారంటే నా ఫేస్ వాల్యూ వల్ల. ఓకే. సో ఇప్పుడున్న సొసైటీకి ఒక మంచి విషయం చెప్పమంటే ఏం చెప్తారు? ఏంటమ్మా? ఇప్పుడున్న సొసైటీకి ఒక మంచి విషయం చెప్పమంటే ఏం చెప్తారు? ఏం లేదు, పిల్లలు ఎంత సాధ్యమైనంత మామూలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పనుల మీద వెళ్ళేటప్పుడు కాకుండా ఎంత ఎక్కువసేపు ఇంట్లో గడిపి ఇంట్లో ఫ్యామిలీతో గడిపితే ఆ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. వన్స్ దే స్టార్టెడ్ లివింగ్ అవుట్ సైడ్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నప్పుడు దే డెఫినెట్గా పడిపోతారు. చూస్తుంది అదే, జరుగుతుంది అదే. ఒకరికొకరికి అటాచ్మెంట్ ఉండదు, అన్నదమ్ములకి ఇది ఉండదు. సో ఆ రోజులు మా రోజులు ఇక ఎవరో చెప్పలేమన్నమాట. ఆ రోజులు మళ్ళీ ఇక రావు. రైట్. ఇంకోటి ఇప్పుడు జరిగేది చూస్తుంటే ఏం జరగబోతుందా అనే భయం మన వారసులకు కానీ మన వాళ్ళకి కానీ ఇట్లాంటి ప్రపంచం ఇవ్వబోతున్నాము, రాబోతుంది, వాళ్ళు ఎట్లా ఉంటారు అనే భయం. మరి మీ మనవాడు ఇట్లా ఏమన్నాడు? మీ మనవరాలు ఫోన్ చేస్తారా, మాట్లాడతారా? ఎవరు? మీ మనవాడు మీ మనవరాలు ఫోన్ చేస్తారు, మాట్లాడతారా? ఫోన్ చేసి మాట్లాడు. వస్తారా ఇక్కడికి? ఉన్నది ఈ ఊరు వస్తే వస్తారు. ఇక్కడికి వస్తారా? అమ్మాయి కొడుకు ఏమన్నా లండన్లో ఉన్నాడు, వాడు ఎంబీఏ చదువుతున్నాడు. బీబీసీ అని అంటారు కదా, దాని తర్వాత ఎంబీఏకి అక్కడ వెళ్ళాడు. 1 year హీల్ బీ బ్యాక్. మా అమ్మాయి ఏమైనా హీఈస్ ఏ బిల్డర్, మా అల్లుడు. సో ఆమె ఏమైనా సోమాజిగూడలో మెజెస్టిక్ మెజెస్టిక్ బిల్డింగ్లో ఉన్నారు అన్నమాట. ఎప్పుడైనా మీకు అనిపిస్తుంది అరే వాళ్ళతో ఉండాలి కానీ నేను ఇక్కడ ఎందుకు ఉన్నా అని చెప్పేసి? అట్లా ఏం లేదు, వాళ్ళ కొంచెం పరిస్థితి బాగాలేదు. ఎంతైనా కూతురు దగ్గర ఉన్నాం కదా. సో నాకు ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ అక్కడ ఉంటుందా. ఐ ఫీల్ మై సెల్ఫ్ దిస్ ఈజ్ మై హౌస్ అన్నట్టు నా ఫీలింగ్. ఈవెన్ ఇఫ్ ఐ గో టు మై సిస్టర్స్ హౌస్, మై బ్రదర్స్ హౌస్, దే ఆర్ ఆల్ దేర్ ఫర్ మీ. వాళ్ళ ఇంట్లో స్టే చేయొచ్చు, బట్ ఐ డోంట్ ఫీల్ యాజ్ ఇండిపెండెంట్ యాజ్. అంటే ఏమైంది ఇక్కడ మీకు? దీనివల్ల అదే గ్యాస్ ట్రబుల్ ఏదో తెలియదు, దుఃఖంలో ఉండే. I'm 79 years. You didn't ask my age. You are supposed to ask first thing. 79. ఈ అక్టోబర్ వస్తే 80. ఇంత యాక్టివ్గా ఉండి ఇంత యాక్టివ్గా ఎలా మాట్లాడుతున్నారు? 79 years ఉండి అంటే అప్పుడున్న ఫుడ్డా లేకుంటే ఎట్లా అనుకోవచ్చు? ఫుడ్ అప్పుడున్న ఇది అంతే, నేచర్ అనుకోవచ్చు మీరు. ఒకటి ఈ కుళ్ళు గిళ్ళు అంతా పెట్టుకోమని అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నట్టు, దేనికి హెసిటేట్ చేయను. అప్పుడున్న ఫుడ్ ఆఫ్ కోర్స్ ఎస్, అప్పుడు తిన్నప్పుడు మీరు కనీసం కని విని ఎరగరు అనమాట. అట్లాంటి ఫుడ్ మీద 79 years ఉన్నా కానీ ఇంత అంటే ఇంత బలంగా మాట్లాడుతున్నా. నేను ఎప్పుడు ఇంతవరకు నాకు ఊహ తెలిసి, నాకు ఆయన ఆల్మోస్ట్ 80 years ఊహ తెలిసి నేను ఎప్పుడు 2-3 రోజులు మంచం మీద పండుకోలే. జ్వరం అని లేదా ఏదైనా రోగం అనో ఎప్పుడు పండుకోలే. సీక్రెట్ ఏంటి? దాన్ని బట్టి ఆలోచించండి. అదే మీ హెల్త్ సీక్రెట్ ఏంటి? నేను స్మోక్ అయినా కూడా ఏదో అట్లా సరిపోతుంది. ఇప్పుడు మీ వైఫ్ అండ్ మీరు ఇద్దరు ఇక్కడికి వచ్చారు కదా, మీ వైఫ్ మీరు ఇక్కడికి ఇద్దరు వచ్చారు. అవును. సో ఇద్దరు వచ్చినాక తను వెళ్ళిపోయినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఏం పెద్ద ఇదేం అనిపించలేదు, బికాజ్ ఆమె దారి నా ఉండేది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆమె దారి ఆమె, నా దారి నేను. ఆమె ఏమన్నా ఏదో ఆమె పూజలు గీజలు అగట్లో ఉండేది, నేను నా దారి నేను ఉండేవాళ్ళు. సాయంత్రం అంటే ఒకటి ఈవినింగ్ పక్కన మంచం ఖాళీగా ఉంటే ఏంటో వెల్తీగా అనిపిస్తుంది. ఎంతైనా మనిషి పక్కన ఉండాలి కదా, పక్కన ఉండకపోతే వెదర్ వీఆర్ సో క్లోజ్ ఆర్ నాట్ క్లోజ్, బట్ స్టిల్ ఒక మనిషి పక్కన ఉండే మనిషి లేదే ఇక్కడికి వచ్చాక కూడా ఉన్నది వెలితి అనిపిస్తుంది. పంచుకున్నా ఐ లివ్డ్ ఎ వెరీ గుడ్ లైఫ్ అండి, నా జాబ్లో కానీ ఇక్కడ కానీ బాగా. బట్ అఫ్ కోర్స్ నేను జాగ్రత్త పడకపోవటం ఒకటి, పిల్లల విషయంలో నేను సరిగా శ్రద్ధ తీసుకోవడం, ద బ్లేమ్స్ ఐ షుడ్ బ్లేమ్ మై సెల్ఫ్. మా పిల్లలు ఇట్లా చేయకపోవటానికి కూడా కారణం నేనే, వేరే కారణం ఎవరి కారణం కాదు. అంటే మీ బాధ ఇక్కడ ఎవరితో పంచుకున్నారా మీ బాధ? అరే మా వైఫ్ ఈ విధంగా చనిపోయింది, నాకు ఏదో లోన్లీగా అనిపిస్తుంది అంత ఇదేం లేదు. ఇక్కడ ఎవరు నాకు ఇదిగా లేరు ఉండరు, నా దారి నేను ఉంటాను. మోస్ట్లీ నాకు మొబైల్ ఫ్యాన్ ఉంది కదా, ఫోన్ ఉంది కదా, పాత పాటలు ఏమైనా పెట్టుకుంటాను, లేకపోతే పాత సినిమాలు చూస్తూ ఉంటాను, అట్లా పాస్ అయిపోవాలి. నచ్చుడికి వాడుతూ కూర్చుంటాను, లేకపోతే ఇక్కడ ఆఫీస్కి సంబంధించిన అంతా నేనే చేస్తాను. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా
నాకు ఈ లోన్లీ అప్పుడప్పుడు కలుగుతుంది అని చెప్పేసి, అంటే లో ఫీలింగ్ కలుగుతుంది తనలో ఎప్పుడు పక్కన ఉండే, ఇప్పుడు పక్కన లేకపోయేసరికి నాకు అప్పుడప్పుడు బాధ వేస్తుంది అని చెప్పేసి అన్నారు కదా. అవును. అంటే ఆ బాధ ఎవరితోనైనా పంచుకున్నారా అంటే ఎవరు చెప్పుకునేదానికి ఎవరు ఉంటారనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఓకేనా. ఇప్పుడు నా వల్ల ఇదైతే పక్కన వాళ్ళకి ఎట్లా చెప్తాను. కొన్ని మీ వాళ్ళతో మీ మీ కొడుకు వాళ్ళు అడుగుతారు, వాళ్ళు రోజు పక్కన ఉండరు కదా. దిస్ ఇస్ సిటీ. ఆ రోజులు కాదు ఇవి. ఎవరి దారి వాళ్ళది, ఎవరి పని వాళ్ళది, ఎవరిది వాళ్ళది. పిల్లలంతా మొబైల్ పట్టు కూర్చున్నారు. జిఎంసి మున్సిపాలిటీ ఆమె కూడా చెప్పు పొట్టలో ఒక మొబైల్ పెట్టుకొని ఉడుస్తూ ఉంటుంది. ఇకే ఓకే అండి. అందరూ మొత్తం మహా సోంబేర్లు అయిపోతారు. ఎవరు పనులు చేయరు, ప్రొడక్షన్ ఉండదు. కొన్ని నా ఉద్దేశం నేను అనుకునేది చెప్పండి. వెరీ షార్ట్ పీరియడ్లో డబ్బుకు విలువ ఉండకుండా పోతుంది. అది నోటే, మీకు ఆ డబ్బు పెట్టి ఏమి కొనలేరు. అట్లా అయిపోతుంది. ఇట్స్ ఓన్లీ పేపర్ లాగా అయిపోతుంది అనమాట. అది ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడో తెలియదు, బట్ ఇట్ సీమ్స్ సో బి. నమస్తే అమ్మా, మీ పేరేందమ్మా? పేరు పెంటమ్మా. అంటమ్మా ఎక్కడమ్మా? అదే అక్కిన్పేట దగ్గర. అక్కడ అక్కిన్పేట, హకీంపేట్, హైదరాబాదే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ హైదరాబాదే. ఇంకా డివరాంజాల్, అక్కిన్పేట దగ్గర డివరాంజాల్. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నేను వచ్చి సంవత్సరం అయిపోయింది. ఎందుకు వచ్చారు? మా కొడుకు, నాకు ఒక్క కొడుకు, ఇద్దరు బిడ్డలు. నా ఒక్క కొడుకు హార్ట్ అటాక్ వచ్చి నేను మాట్లాడినాను. హార్ట్ అటాక్ ఎప్పుడు? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. మా కోడలు మేము ఆడికి వెళ్ళి మా ఆయన చచ్చినాక బాగా ఎండిపోయింది. ఏం చేస్తాము, నాయన చచ్చిపోయా, ఏం చేస్తామమ్మా. అటు పోయి చింతలకు పోయి, అటు మా చెల్లెల కొడుకులు చింతలు ఉంటారు 5. ఆడ పోయి ఉండి ఏదైనా డ్యూటీ చేసుకుందాం. వీడు ఉంటే మనము ఏం తింటాం, ఏం చేస్తాం. నాకు ఏ పని రాదు. ఆడికి పోదామని ఆడికి వెళ్ళి ఆడికి వచ్చినాం. చింతలకు వచ్చినాక పని చేసుకుంటే అట్లనే ఉన్నాం కిరాయి ఇంట్లోనే. అక్కడ చింతల్లో 20 ఏళ్ళు ఉన్నామా. అన్నీ ఆడిపోయినాక మా చిన్న బిడ్డ పెళ్లి చేసిన, మా కొడుకు పెళ్లి చేసిన. చింతల్లా మా చిన్న బిడ్డకి 2 పిల్లలు, ఈయనకి 2 పిల్లలు. మంచిగానే ఉన్నాం బిడ్డ. అట్లా ఇట్లా అలా జైతిరి గుట్టాలి అత్తగారిది. అలా అక్క బిడ్డ పెళ్ళికి పోలేదు వీళ్ళు. అయితే పెళ్ళికి రాలేదుగా, డిన్నర్కి అన్నారమ్మా. నువ్వుకే బతుకులాడుతుంటే డిన్నర్కి పోయిండ్రు. 12 గంటలకు 1 గంటకు వెళ్ళిండ్రు. ఇక్కడికి పోయి బాలనగర్లో బండి పెట్టి ట్రైన్కి పోయిండ్రట. ట్రైన్కి పోయి మళ్ళా మేము ఆదివారం కౌసు తినకపోయేది. అప్పుడు ఇంట్లోకి వచ్చిన వద్దుకు తినాలని తినబెడుతున్నాను. మా ఆయన నాకు 50 ఏళ్ళు అయింది నేను కౌసు తిన్నాక. మా ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చినా, అమ్మోరు పండుగ అయినా మేము కౌసు వండుకోకపోయేది ఆదివారం. మళ్ళా నన్ను ఎప్పుడు వండుకునేది మరి? ఏ వారం? తెల్లారి సోమవారము అన్ని వారాలు తింటుంటుంది, కానీ ఆదివారం ఒక్కరోజు తినకపోయేది. ఎందుకు? ఏం లేదు, మళ్ళని దేవుడు అట్లా అని చెప్పి పోయి అన్నం తింటే ఇంత అన్నం, కొద్దిగా అన్నం పప్పు వేసుకొని తిన్నాడట, కొద్దిగా అన్నంలో పెరిగేసుకున్నట్ట. ఎవరు? మీరు? మా కొడుకు తిని పోదాం 6-5 అవుతుందని చెప్పి 5 గంటలకు వెళ్ళిండట. వెళ్ళి బాగా ట్రైన్ దిగి మళ్ళీ ఆడ బండి మీద ఎక్కి జరంత దూరం వచ్చినాక చెయ్యి గుంజుతుంది అన్నదట. నాకు ఎందుకో చెయ్యి గుంజుతుంది వచ్చిందంటే హాస్పిటల్లో చూపించుకుందాం అంటే, ఎందుకు మన ఇంటికి పోయినాక ఇంటికన్నా చూపించుకుందామని చెప్పి ఆడికే వచ్చారు. చింతలక డాక్టర్ తనుకోతే ఆయన 2 సూదులు ఇచ్చిండు, గోళీలు ఇచ్చిండు. వస్తూనే ఉన్నాడు. ఇట్లా మంచం మీద వండుకుంటూనే ఉండు, బోలుతూనే ఉండు. బిడ్డ ఏమవుతుంది బిడ్డ, ఏమవుతుంది చెప్పంటే మాట్లాడొస్తలేదు అన్నాడు. అంతే ఇక సైరే చేసాడు, మాట్లాడొస్తలేదు. ఇంత గుడ్డు చేసాడు. అంతే. మేము ఇంకా ఉన్నాడేమో 6 అంతస్తు బిల్డింగ్లో ఉన్నాం మేము. ఇక మేము మొత్తుకుంటుంటాం. అందరూ వచ్చిండ్రు ఆదివారం రోజు. ఉన్నారు అందులో అందరూ వచ్చిండ్రు. వచ్చి నరేంద్ర అన్న అని ఛాతి మీద కొట్టిండ్రు, టనుగు పట్టుతుండ్రు. అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది, షాపూర్కి తీసుకొని పోయింది.
అయిపోయి గంట అయిందమ్మా. ఇది తెచ్చిన మళ్ళీ తీసుకో పోయినాక మా కోడలను బట్టి నిన్నెవరు చూస్తారు? నాకు చేత కాదు, నా పిల్లలు చదువుకునేదే నేను కష్టం. నిన్నెవరు చూస్తారు? నిన్ను హాస్పిటల్కి ఎవరు తోలుకపోతారు? మీ బిడ్డలతో అనుకోమ్మని బొమ్మని ఎలగొచ్చి బొమ్మని ఎలగొడితే రోడ్డు మీద వాడు ఏడుస్తున్నా, రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంటే ఎమ్మెల్యే కొడుకట ఆయన కాళ్ళ పోతుండు. పోత ఆపి ఏమైందమ్మమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. అంటే గిట్ట సంగతికి ఇట్లా బిడ్డ అంటే ఫోన్లో చూస్తారు కదా బిడ్డ, చూసి ఏడవకమ్మమ్మ పలాంతాన మంచిగా ఉంది తోలుకపోతా అని గిడికి తోలుకొచ్చా. ఫస్ట్లో పైసలు ఎవరు లేరు ఆమెకు అంటే సరే పైసలు లేకుండా సరే అని. తర్వాత అమ్మదక్కల మాటలు పట్టుకొని 3,000 కట్టుండా లేకపోతే సారు అన్నాక నేనే కడతాను, ఆయన్నే కడుతుంటే ఇప్పుడు ఎవరో ఆ కొడుకు విన్నవా ఏడాది అయిపోయింది ఈయన్నే బిడ్డ. మరి మీ వాళ్ళు ఇవాళ రాలేదు? మీ బిడ్డ బిడ్డలు వస్తారు మీ కొడుకు మనవాళ్ళు, మీ కొడుకులు బిడ్డలు? కొడుకు చిన్నోడు, బిడ్డ చిన్న బిడ్డ, పెద్దోళ్ళు కాదు. 15 ఏళ్ళు పిల్లగాడు 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు పిల్లగాడు ఉండు, పిల్ల 11. వాళ్ళు ఇవ్వాలి రారు. నేనే పోదాము, నేను ఇట్లా అంటుండు కదా పోయి పైసలు ఇస్తుందేమో అడుగుదాం మరి, లేకుంటే ఇల్లు అమ్ముతా నేను వనం పెట్టకపోతే ఇల్లు అమ్ముతా, నువ్వు సాగం తీసుకొని నేను సాగం తీసుకుంటా అని పోయినా. పోతే మేమున్న ఇల్లు మా కొడుకు చచ్చిన ఇల్లు అందులోనే 18 ఏళ్ళు ఉన్నాను మేము ఒక్కటి ఇంట్లో. చచ్చిపోయినాక ఆ ఇల్లు కాల్ చేసిందంట. కాల్ చేసి వేరే ఇంట్లో పోతే నాకెట దొరుకుతుంది కదా. 2 సార్లు పోయి దేవులాడు పొద్దున పోయి పొద్దుమేక దాకా దేవులాడిన బిడ్డ తిండి లేక తికాన లేక ఇక్కడ చాయ్ అయిపోయి మన పొద్దుమేకి 9 గంటలకు 8 గంటలకు వచ్చి తిన్నా. అట్లనే ఇల్లు దొరకక అట్లనే వచ్చేసిన. ఇక మళ్ళీ పోలే 2 సార్లు పోయినా. ఇక మళ్ళీ నాకు నా బస్ ఎక్కాలి, దిగాలి, సికింద్రాబాద్ దిగాలి, మళ్ళీ ఎక్కాలంటే నాతో కాదు అని ఇక పోలే. వాళ్ళు ఎప్పుడన్నా మీకు ఫోన్ చేసి మాట్లాడడం ఏమైనా చేసినా? అవి చేసిన వీడియో సార్ ఏంది సార్ చేసినా కానీ ఫోను ఎత్తలే. ఫోన్ నంబర్ తీసేసినట్టు, అది సిమ్ తీసేసినట్టుంది. ఎత్తలే మాట్లాడలే. మీ బిడ్డ వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటారు, వస్తారు తోలకపోతారు. మొన్న 2 నెలలు అవుతుంది పెద్ద బిడ్డలు ఇంటిపోయి 8 దినాలు ఉండి వచ్చిన. పొమ్మంటాడు సారు, నీకు పోవాలనిపిస్తే పొమ్మంటాడు, రమ్మంటాడు, వద్దు అని అనడు. ఇంత కోపం లేదు, తాపం లేదు. కన్న తల్లుల కంటే ఎక్కువ మంచిగా చూసుకుంటాడు బిడ్డ. ఇక మా చిన్న బిడ్డ మోడు అది టీవీ కలెక్షన్లో రిపోర్టర్ ఉండే. ఇక ఏకి అగ్గంటే ఆయన చచ్చిపోయి, ఆయన పిల్లలు చిన్నలో పిల్లగాడో పిల్ల. ఇక ఆయన సాగుకు పోయి 15 దినాలు ఉండి ఎక్కడక్కడ చేసి నిద్ర చేసి మా పెద్ద బిడ్డగా అడిగింది కాళ్ళు. మా చిన్న బిడ్డ తండ్రి లేడు కదా అప్పుడు, మా కొడుకులు పెళ్లి కాలే. పెద్ద బిడ్డనే అడిగింది. ఇక ఆమెను దొరికొచ్చింది. అవి పిల్ల తను సాగునాడు వచ్చిపోయింది. ఆ గాయల కానొచ్చింది మా కోడలు నా మన్మరాలు. ఇక మళ్ళీ 5 రోజులకు రాలే, తినాలకు రాలే. బిడ్డ తోలుకపోవాల్సి వస్తుంది, ఏమైనా పెట్టవలసి వస్తుంది అనుకుందేమో. రాలే. మా పాలెళ్ళు అందరూ వచ్చిండ్రు, మా యారాన్ల పిల్లలు వచ్చిండ్రు కానీ రాలే. ఎంతవరకు ఫోన్ లేదు, ఏది లేదు. మా బిడ్డలతో కూడా మాట్లాడేది. ఎప్పుడైనా మీరే కావాలి కదా, ఇప్పుడు అక్కడి నుంచి అయితే కాదు కదా. అట్లా గుర్తుందా పోనీ ఆమెకు? అట్లా తెలుసా? తెలియదు. ఎందుకు తెలుసు? అది ప్రేమించి పెళ్లి చేసుకుని మా కొడుకు తప్పి చేసిండు బిడ్డ. ఆంధ్రది అది, మా కులం, మా రెడ్డి కులంది కాదు. వద్దు అంటేనేమో
ఇక ఏం బాధ పెట్టిన మా కొడుకున్న వద్దని ఇక అన్నలు ఏం చేసిర్రో ఇక చేసుకుంటా అని వద్దంటే మేము చేసుకుంటా అని చేసుకుంటూ ఇక ఆందాడు కూర్చిండు ఆనంతలాడు పోయిండు నన్ను ఆగం చేసిపోయిండు. ఏడవకి మీ మనవని రూపంలో వస్తాడు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి కలిసి నీతో మాట్లాడతాడమ్మా. సంవత్సరాలు అయితే దొక్కనాడు నీకు ఇంత కళలో రాలే బిడ్డ ఇంత ఏడ్చిన. వస్తాడు మీ మనవాడు వస్తాడు, నిన్ను కలుస్తాడు, నీతో మాట్లాడతాడు, నేను తీసుకెళ్తాడు. నువ్వు అస్సలు ఏడవకండి. నువ్వు ఏడిస్తే రాడు, నువ్వు నవ్వుతూ ఉండాలి. అందరిలో ఉన్నప్పుడు నలుగురిలో ఉన్నాం కాబట్టి మనం నవ్వులతోనే ఉండాలి. ఒక్కరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ కూర్చున్నా ఏం కాదు. కానీ యాద రాకున్నా సరే బిడ్డ మాకు సారే కొడుకు, నాకు సారే హిమ్మతు. నేను బతికినా సారే మాకు ఇవాళ రావాలి. సారే అనుకున్నప్పుడు అసలు ఏడవద్దు, నువ్వు సంతోషంగా ఉండాలి. అప్పుడు మీ కొడుకు సంతోషిస్తాడు. మరి యాదకొస్తే కష్టపడ్డ బాధలని యాదకొస్తే వద్దు వద్దు వద్దు, అది ఏడవద్దమ్మా. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, 25 మంది ఉన్నారు. 25 మందిలో ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో పాటే ఉండాలి. ఒంటరిగా ఉండొద్దు. ఇంతమంది ఉన్నప్పుడు ఒంటరి అనేది అవ్వద్దు, ఒంటరిగా ఉండొద్దు. అది మీరు మాలాంటి వాళ్ళకి చెప్పాలి, మేము మీకు చెప్పడం కాదు. మీ దగ్గర నుంచి మేము ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎంత కష్టపడు అవన్నీ యాదకొస్తుంటాయి. కానీ మీరు బాధపడొద్దమ్మా. ఇప్పుడు సార్ నువ్వు కొడుకులాగా చూసుకుంటానని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి సారే మీకు కొడుకు అనుకోవాలి. ఇంకా సారే మీకు కొడుకు. ఇట్లా ఎవరైనా మాలాంటి ఎవరైనా వస్తే వాళ్ళే మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు. ఇంకా మీ వాళ్ళు వచ్చేంత వరకు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళే మీ మనవాళ్ళు, మనవరాళ్ళు. సారే మీ కొడుకు. ఇంకా అట్లనే అనుకోవాలి. కానీ ఎప్పుడు కూడా ఇక్కడ ఇంతమంది ఉన్నప్పుడు అందరు కూర్చున్నప్పుడు మీరు కూర్చోవాలి, అందరు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవాలి. ఒక్కదానిగా కూర్చోవద్దు, ఒంటరిగా ఎప్పుడు కూర్చోవద్దు. ఏం కూర్చొని అందరు గిట్టిన పొద్దుమికంగా అందరం కూర్చుంటాము. ఏం మాట్లాడుకుంటారు పొద్దుగా? ఏం మాట్లాడుకుంటాం ఇంతసేపు కూర్చుంటారు రొట్టిగానే గిట్లా గట్లా అనుకుంటాం. ఆడికెళ్ళి కీవే చూస్తుంటాం. ఏం మాట్లాడుకుంటారు? సినిమా గురించి మాట్లాడతారా? సినిమాల కొరక ఇక ఇప్పుడు తెల్లజీ రామిని చూడు, ఆమెకు బాగా వస్తుంది ఆమె అన్నము అవి చెప్తే భజన చేస్తాము ఉంటుంది. ఆమె అన్ని చేస్తామంటది కానీ ఒక అమ్మ చేస్తుంది, ఒక అమ్మ చేయదు. అవునా? అందరం కూర్చొని చేద్దామన్నప్పుడు చేస్తాం, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చేద్దాం. ఇప్పుడు అందరము, నేను కూడా ఉంటా కదా, మన అందరం కూర్చొని ఒక భజన చేద్దాం. ఆమె బాగానే మొత్తుకుంటుంది, ఆమెకు అన్ని బాగా వస్తాయి. నువ్వేం చేస్తావు? పాటలు పాడతావా? నాకేం పాటలు రావు, కథలు చెప్తావా? నీ అది మర్చిపోయినా. కథలు చెప్తావా? బతుకమ్మ పాటలు పాడితే 3 రోజులు ఒక్క పాట పాడేది. అసలు నాకు మా పిల్లలు చచ్చిన ముందుగా 3 పిల్లలు చచ్చిపోయాను పుచ్చి. వాళ్ళు చచ్చినాక ఎన్నో పడంగా ఒక బిడ్డ పుట్టింది. ఆమె వెనుక మళ్ళీ నాకు కొడుకు లేకపోయా, ఉన్న 2 మగ పిల్లలు చచ్చిపోయారని బాధపడి జాంగిరి పిల్ల కాడిపోయి మొక్కి అది చేస్తే ఇవి ఒక్కడు వచ్చాడు. ఎన్నవా ఇక అప్పటి సంది ఏ పాటలు లేవు, ఏది లేదు. పొద్దుగా లేచింతో వండుకొని బైక్ ఆడుకోతుంటే 9 గంటలకు, రాత్రి 7 గంటలకు 6 గంటలకు ఇంటికి వస్తుంది. ఇక వద్దను మాట లేదు, ముచ్చట్లేదు. 10-12 బళ్ళు ఉండే. ఇక వీటికి ఎండాకాలం వస్తే ఎట్లుంటుంది, కడుగుడు గడ్డేసుడు అవిడికి చాకిరి చేసుడు సరిపో. మా ఇద్దరికి పెళ్ళిళ్ళు పోయినా పోకడ ఉండకపోవు, పేరంటం పోయినా పోకడ ఉండవు. బర్రెలు ఉంటే అంతే. ఇంకా 24 గంటలు అవిటి చాకిరి చేసుడు సరిపో. బాగా ఎండిపోయినాక మనం ఎట్లా బతుకుతాము? ఒకరి దానికి కూలిపోయేటోళ్ళం కాము, మేము పటేళ్ళం కూలిపోయేటోళ్ళం కాము, ఏడుకోయేటోళ్ళం కాము. మనము వాళ్ళు ఉంటే పారాల పావుసరి నీళ్ళు కలుపుకున్నా ఇట్లా బతుకుతామని బలరం తెచ్చినాం. ఇంకా బలరు కొంత ముంచిన బిడ్డ చచ్చిపోయి ఒక్క బర్రె 35,000 అట్లా బ్యాంకులో పైసలు తీసుకొని తెచ్చి అట్లా కొంత అదైంది. మీరు తాతతో ఉన్న మంచి ముచ్చట్లు చెప్పుకుని, ఏం ముచ్చట్లు చెప్పుకునేది ఒకటి చెప్పరు? ఏం ముచ్చట్లు చెప్పుది బిడ్డ, పనే జరిపి చెప్తాను కదా. పొద్దున్న ఇంతసేపు నేను పోయేదాకా 10 పోయినాక ఇద్దరం కలిసి పోతుంటాం. ఇంత చాయ్ ఇంత రొట్టెనో ఏదో టిఫిన్ తిని అన్నం కట్టుకుని పోదుము. ఇక బైక్ ఆడిపోయినాక ఆయన ఇంత నాగలు దుండు అది చేసుడు. ఆయన నాగలు దుంటుంటే నేను వరం చేస్తుంటే, వరం పెడుతుంటే. నువ్వు కూడా చేసిన బిడ్డ, గూడు వేసిన, నేను అన్ని పనులు మూట కొట్టిన, అన్ని పనులు చేసిన. తెలంగాణ మాకు 6 మా అన్నల తమ్ములు. మా ఆయన ఓనాడు
తెల్లందాకా వచ్చే నీళ్ళు వంతు మోటార్ నడిపించుకుండు 3 రోజులకు ఓనాడు, పొద్దున్న దాకా ఓనాడు వచ్చు. తెల్లందాకా 12 గంటలకు ఆకుండి 12 గంటలకు ఇంట్లో పిల్లల్ని వేసి తాళం వేసి బైక్ అడుకోదు ఇద్దరం. ఓరం చేనులు ఉండుము, ఓరం మోటార్ బంద్ అయింది తెలియదు కదా, మోటార్ కాడు ఉంది. అట్లా బాధపడ్డా. ఇంత గడ్డిని వరాల పంట కొయ్యక లేపుదురు. ఎలకలు బుంగలు పెడితే రంధ్రాలు పెడితే నీళ్ళు ఆలదే వారుతుండే, మాదేమో కొనకుండే. వీళ్ళు సగం సగం బారు మాకు ఎవరికల్లా ఇంత దూరం బారిన లేదు అయిపోవు. అరే అవి అట్లా బాధలు పెట్టారు బిడ్డ, మస్తు బాధ. అట్లా బాధ పెట్టి ఇక వ్యవసాయం బాగా ఎండిపోయింది. ఇక బాగా ఎండిపోయినాక ఇట్లా బతుకుతామని చెప్పి ఇక గది ఈ బాలరం తెచ్చుకొని బాలతో బతికినాం. ఇక మా ఆయన వచ్చినాక ఇక బాలు ఎవరు చూస్తారు? ఈ పిల్లగాడు చిన్నోడు, పిల్లగా 15 ఏళ్ళు ఉండో ఎంత ఉండో. మీ కొడుకు అప్పుడు? నా కొడుకు. ఎట్లా బతుకుతాము ఏం కథ, ఈ బాలరు ఎవరు చూస్తారు, ఎట్లా చేయాలని చెప్పి ఆఖరికైనా కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి పెట్టి పంపాను. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ బాలరు చేను జాగ ఉంటుంది కదా, అటు గడ్డేసి బత్ అని చెప్పి ఆడికి పెట్టి పంపితే వాళ్ళు కూడా సరిగా చూడక అన్ని పూలవాడి చేసి చచ్చిపోయినాయి. కొన్ని ఉన్నాయి, కొన్ని చచ్చిపోయినాయి. ఆఖరి 2 బాలరాలు ఉంచుకున్నాయి. 2 బాలరాలు నేను ఎట్లా బతుకుతిగా పిల్లగాడ పని కూడా చదువుకోమంటే ఈ పిల్లగాడ అటు 8 చదివిండి, ఆడికి ఫెయిల్ అయ్యి దోస్తులు ఏమో బట్టి ఫెయిల్ అయ్యి చదువు పోనంటే పెట్టాడు. ఇక అని చెప్పి ఆ 2 బాలరాలు ఉంచుకొని 2 బాలరాలతో కాసుకొని ఓ బర్రె ఎండిపోయిన ఓ బర్రె పాలు పెట్టుకొని బతికినాం బిడ్డ. నా ముగ్గురం తిన్నాం, బతికినాం. ఊకే ఏం చేస్తావురా, మా చెల్లెల కొడుకులు ఆడ కాంట పెట్టిండ్రు, కూరగాయల కాంట. పెద్దమ్మ తమ్మిని అడిగి తోలి ఈ ఉండి ఏం చేస్తాడు, మేము నేర్పుతాం చేస్తాం అంటుంటే సరే అది తోలుకపోమని తోలుకపోతే వాళ్ళు పొద్దుగాల కాట కాడుకొచ్చి కూరగాయలు పోసుకపోతే పొద్దుమే 4 గంటలకు వసూలు కోదురు అటు ఇల్లు వసూలు పోయినాక ఎట్లా పాడైందో దాన్ని ఎట్లా చూసిండో దాన్ని ప్రేమించాడు. మీకు మీ మనవాడు మీ మనవరాలు గుర్తొస్తారా? నీకు గుర్తురారా బిడ్డ? వస్తారేమో కదా మీ దగ్గరికి? రారు ఇప్పుడు. వస్తారన్నారుగా మీ బిడ్డ కొడుకు వీళ్ళు వస్తారు కానీ నా కొడుకు పిల్లలు 2 ఏళ్ళ పిల్లలు మా అల్లుడు తెచ్చినాడు చూసిన కానీ మా మనమని చూడక 2 ఏళ్ళు. ఆడు ఉండగా నాయనమ్మ నా జీతం అవి నా దగ్గర పెంచిన పైసలు ఉంటే అప్పుడు 20, ఇప్పుడు 10 ఇస్తుంటే బిస్కెట్లు కొనుక్కోండి. అలా అమ్మ టిఫిన్ చేయక పందిరక తోలితే ఉపాసం ఎట్లా పోతాడు నా దగ్గర 10-20 ఇంటి చీర బిస్కెట్లు కొనుక్కోరని ఇచ్చి తోడుకుంటు. ఇక నాయన వచ్చినాక నాయనమ్మతో మాట్లాడితే నేను చచ్చిపోతా. మా కోడలు మాట్లాడితే చచ్చిపోతాను, మీ అత్తలతో మాట్లాడితే చచ్చిపోతా అని పెట్టిగా మాట్లాడిని ఇలా బిడ్డ. గట్ల బాధ అనిపిస్తుంది అది. కానీ లేక ఇక తిండి లేక కాదు, సర చూడక కాదు, కానీ ఏదో ఊకే కూర్చుంటే ఏదన్నా అయ్యో ఇట్లా తెలంగాణ కూడా నిద్ర పట్టదు, యాదకొస్తాయని తెలంగాణ జర్ర కట్టు మీద నిద్ర పడ్డట్టు అయితే బైకాడ పని చేసినట్టు ఇది ఆలోచన. సరే అమ్మా, మీరు బాధపడకరు. మీ మనవాడు మీ మనవరాలు మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చేంత వరకు మా లాంటి వాళ్ళే మీ మనవాళ్ళు మీ మనవరాలు. ఎందుకంటే సార్ ఉన్న వచ్చేసి సార్ మీకు ఒక పెద్ద కొడుకు లాగా, కాబట్టి మీరు అస్సలు బాధపడకండి, హ్యాపీగా ఉండండి. ఒక్కదానికి కూర్చోకు, నలుగురితో కూర్చో, నలుగురితో మాట్లాడు, నలుగురితో కలిసి నాయన అందరూ ఇన్న కూర్చుంటాం. నేను ఒక్కదాన్ని ఏం కూర్చొని బిడ్డ మాట్లాడుకుంటాను కూర్చుంటాం. నేను కూడా కూర్చుంటాను ఏదన్నా మాట్లాడి, లేకపోతే పోయి 6 అయిందంటే సాయిబాబా ఆడబోయి కూర్చుంటాం. సరే అమ్మా, నా మంచిగా ఉండు. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఇప్పుడు వచ్చారు ఫౌండేషన్కి? నేను వచ్చి నెల అవుతుంది. ఈ నెల 10 రోజులు అవుతుంది, అంటే 210 రోజులు అవుతుంది. 210 రోజులు అంటే 7 నెల. ఓకే. అంటే ఎందుకు వచ్చారు మరి ఇక్కడికి? నాకు ఎవరు లేరండి, ఎవరు లేరు. అంటే కూతురు కొడుకులు ఉన్నారు. కొడుకులు ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడ వెళ్ళారో తెలియదు, ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయారు. ఈ ఆఫీసులో పనిచేసే సారు ఒకరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. 7 నెల అయింది. సారు ఏజ్ చిన్నగా అయినా కూడా మనసు పెద్ద మనసు.
ఇంతమంది సాతుందంటే పెద్ద మనిషే కదా మరి. పెద్ద మనసు సేవ చూసుకుంటున్నారు, ఏదో ఉంటున్నా అంతే, ఏం లేదు వేరే ఏం అంటే అంతమందికి ఎక్కడ మీ కొడుకుతోనే ఉండదా ఎట్లా? నేను వంట పని చేస్తా, ఆ, వంట పని చేస్తా. హైదరాబాద్ స్టార్ హోటల్లో పనిచేసేవాడు, ఆ, గ్రీన్ పార్క్ వైస్రాయ్ ఆ, హోటల్లో పనిచేసేవాడు, నెక్స్ట్లో పనిచేసాడు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో పక్కన ఉన్న ఇబోని హోటల్ ఆ. అలా పనిచేసేవాడు. 10 సంవత్సరాలు చేసిన ఇల్లు కట్టినాం. ఇల్లు కట్టి ఎక్కడ? బంజారా హిల్స్ 2 నెంబర్ హోటల్ కేసీఆర్ ఇంటి పక్కనే. ఏది మీదా? అక్కడ బంజారా హిల్స్లో? బంజారా హిల్స్ నందినగర్. మరి అదేంటి మీరు ఇట్లా ఎట్లా అయ్యారు? అదే ఎప్పుడైనా కింద ఉన్నవాడు పైకి పోవచ్చు, కానీ పైన ఉన్నవాడు కిందికి రావద్దు. అవును. కింద ఉన్నవాడు పైకి పోతే మెచ్చుకుంటారు, పైన ఉన్నవాడు కిందికి వస్తే నవ్వుతారు. అట్లా నా పథకం ఇట్లా అయిపోయింది సార్, అంతే, వేరే ఏం లేదు. కదా అక్కడ ఉన్న పొజిషన్ బంజారా హిల్స్ అంటే అది ఇంచుమించు మంచి 40 సంవత్సరాలు బంజారా హిల్లో ఉన్నాను. 40 సంవత్సరాలు సొంతం ఇల్లు. సొంత ఇల్లు. మరి అంత పెద్ద ఇల్లు అసలు ఎందుకు అమ్మడం జరిగింది అది? ఆడు బ్యాక్ ఆట ఆడి, ఈ ఆన్లైన్ బ్యాక్ ఆట ఆడి మొత్తం 40 లక్షలు అప్పు చేసి ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయాడు. నాకు ఇల్లు అమ్ముతున్నాను కూడా చెప్పలే. ఎంతమంది మీ కొడుకులు? ఒక్కడే కొడుకు అమ్ముకుని వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉంటున్నట్టు కూడా నాకు తెలియదు. ఈసారి మళ్ళీ ఎందుకు కిరాయికి ఉంటున్నావు, దాన్ని ఇట్లా హోమ్లో పెడతా అని చెప్పి తీసుకొచ్చి, పేరు ప్రకాష్ సార్, ప్రకాష్ సార్, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 7 నెలల 10 రోజులు అవుతుంది. ఏదో సార్ డ్రైవర్లో ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళక తోయలేదు. లేకపోతే ఇప్పుడు చెయ్యి చాలా వీక్నెస్ ఉండే, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు చెయ్యి. ఇప్పుడు వంట చేస్తున్నా. లేకపోతే 1000 మంది 8,000 మంది కల్లా పని చేసేవాడు. అప్పుడు ఎంత పెట్టుకున్నా మరి బంజారా హిల్స్లో జాగా? అప్పుడు ఎన్ని గజాల జాగా అది? 83 100 గజాలు 12,000 కొన్నాను. 80 గజాలు 100 గజాలు 100 గజాలు 12,000. ఇప్పుడు దాని ఖరీదు ఇక పెద్దదే. 2 కోట్లకు అమ్ముకున్నాడు. 2 కోట్లకు అమ్ముకున్నాడు. అది నా పరిస్థితి. మరి ఇప్పుడు మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది. మనకేం తెలియదు ఎక్కడ ఉన్నాడని తెలియదు. అంటే మీరే పెళ్లి చేసారా లేకుంటే? మనమే పెళ్లి చేసాం. మీరే పెళ్లి చేసారు. ఎక్కడ మీ ప్రాపర్ మరి మొత్తం? ప్రాపర్ నేను తమిళనాడు. ఈడ వచ్చి 40 సంవత్సరాలు. తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వచ్చి బంజారా హిల్స్ జాగా సంపాదించుకున్నారు, ఇల్లు కట్టిరా? ఇల్లు తమిళనాడు నుంచి వచ్చారు. 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల బంజారా హిల్స్లో ఇల్లు కొన్నారు, జాగా కొన్నారు, కట్టిర్రు. 4 ఫ్లోర్ల బిల్డింగ్. దాదాపు ఇప్పుడు దానికి ఖరీదు ఎంత? 10 కోట్లు ఉంటుందా? 2 కోట్లు అప్పుడే అమ్మాయి. ఇప్పుడు దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాని ఖరీదు ఎంత మరి? ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఉంటుంది కదా? ఎక్కువ అవుతుంది. ఎంత కష్టపడి కొన్నారు అక్కడ? ఏం చేస్తాం, టైం బాగలేదు. మరి అమ్మగారు ఇట్లా వైఫ్ ఇట్లా ఎవరు లేరు. ఎవరు లేరు. ఇప్పుడు మీ కొడుకు ఇప్పుడు తమిళనాడులో ఇల్లు ఉందని ఇట్లా తెలుసా? జాగా ఇట్లా ఉందా మీకు తమిళనాడులో? ఇక్కడే ఇల్లు, తమిళనాడులో ఏం లేదు. ఏం లేదు తమిళనాడులో ఏం లేదు. ఇక్కడే ప్రాపర్టీ అంతా ఇక్కడే. అంతగానం మీరు సంపాదించి చేస్తే 20 లక్షలక? ఎన్ని లక్షలకు? అప్పుడు 12,000 కొన్నాను. ఎంత కమ్మేసిర్రు? 1,70,00,000 కమ్మాను. నీకు చెప్పాడా మరి ఇట్లా అమ్ముతున్నా? ఏం చెప్పాలి, అడగలేను మరి ఎందుకు అమ్ముతున్నావు ఏంటని? ఇంటికే రాలే. వాడు షిప్లో పనిచేస్తాడు. షిప్లో? ఎక్కడ? బయట హోటల్ మేనేజ్మెంట్ చేసిండు. షిప్లో పనిచేస్తాడు. 1,00,000 రూపాయలు నెలకి శాలరీ. అబ్బా, నెలకి శాలరీ. బాగానే చదివిపించినావు. చదివించడం కూడా బాగానే చదివించావు. చదివించిండు. షిప్లో పనిచేస్తాడు. 8 నెలల డ్యూటీ ఉంటుంది, 2 నెలల సెలవులు వస్తాడు. 8 నెలల డ్యూటీ. అన్ని దేశాలు తిరిగి వస్తారు. అన్ని దేశాలు. ఇటాలీ కంపెనీ ఇటాలీ కంపెనీ. పోనీ ఇక్కడ ఉన్నవాడు నీకు ఇక తెలియదు? మీ కొడుకు అసలు తెలియదు? పోనీ మీ కొడుకు ఇక్కడ ఉన్నావు కానీ తెలుసా? పని ఎక్కడ మీ కొడుకుది? ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు అదే చేస్తుండా? షిప్లోనే చేస్తుండా? లేదు, షిప్లో చేస్తాడా, ఎక్కడ ఉంటాడో మనకి తెలియదు. ఏం తెలియదు. ఎప్పుడు కలిసిన లాస్ట్ మీ కొడుకుని? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల కిందటే కలిసి. కలవలే.
ఒక 10 రోజులు ఫ్రెండ్స్ వచ్చాడు, వేరే ఎక్కడో చోటలో వండుకుని అక్కడెక్కడ 10 లక్షలు 5 లక్షలను అప్పు తీసుకుని ఉండి టక్కున ఇల్లు బేరం పెట్టి అమ్ముకుని వెళ్ళిపోయాడు. అంటే అంత మంచి పని చేస్తే ఆయన ఇల్లు ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఏమి చేయాలి మనకేం తెలుసు సార్. ఏం అంటే చేస్తాం, ఇప్పుడు దాదాపు షిప్లో పని చేస్తామంటే నెలకు ₹1,00,000 ₹1,00,000 సాలరీ. ₹1,00,000 సాలరీ. సో ఇక్కడ చూసుకుంటే మంచి లైఫ్ బాగానే ఉంది, కానీ ఇల్లు ఎందుకు అంత సడన్గా అమ్మాల్సి వచ్చింది? అప్పు 40 లక్షలు అప్పు చేయ, అప్పు వాళ్ళు అంత ఇబ్బంది. డైలీ వస్తారు ఇంటికి వచ్చి నాకు 5 లక్షలు ఇవ్వాలి, నాకు 10 లక్షలు ఇవ్వాలి. నన్ను అడిగి ఇచ్చారా పోయి? నాన్న వచ్చి అడుగుతారు, నన్ను వచ్చి ఎందుకు అడుగుతారు? నన్ను అడిగి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారో వాళ్ళ దగ్గర తీసుకో. చాలా ఇబ్బంది అయింది సార్. సామాన్లా ఒక చోటలో పడేసి సిలిండర్ గ్యాస్ పై ఎలా ఉంది, వంట సామాన్ నేనే వంట చేసుకుంటా ఆవలేదు. 1 సంవత్సరం పానం బాగా స్టార్లో ₹1,00,000 ఖర్చు అయింది. చూసిండు, ఇంకా నీ సెట్ కాదు బాబు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి. అంటే ఇప్పుడు నీకంటూ ఏం లేదు, ఏం లేదు, ఇల్లు జాగా ఏమి లేదు, ఇవ్వమేమో అనుకోలే. ఏం చేస్తాం చెప్పు. పోనీ మీ వాళ్ళు ఉన్నారా? అంటే మీ అన్న ఎవరు? నేను ఒక్కడే ఎవరు లేదు. తమిళనాడులో ఉన్నారా? ఇది ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ఎక్కడ లేదు. నీకంటూ ఉండడానికి ఏది లేదు, ఓన్లీ ఇది ఒక ఆశ్రమం తప్ప. ఆశ్రమం తప్ప మరి అంతమందికి ఎక్కడ ఉన్నారు? 7 నెలల కిందట ఇల్లు కిరాయికి తీసుకుని ఉన్నా, 1 సంవత్సరం ఉన్నా ఇల్లు కిరాయికి తీసుకున్నా. ఎక్కడ? బంజారాహిల్స్లే. అక్కడే కబీర్ శంకర్ కాలనీలో ఉన్నా. అక్కడ ఎంత కిరాయి కట్టిరు? 5,000 నెలకి. అంత కష్టపడి బంజారాహిల్స్లో జాగా కొని ఇల్లు కట్టి 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టేసి ఉంచితే నీ పేరు మీద అంటే ఇప్పుడు ఏ జాగా లేదు. సరే ఇట్లా చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ఒకవేళ ఇప్పుడు ఇట్లా ఏం చేయాలి సార్? ఏం చెప్పడానికి ఏముంది? ఇవాళ రేపు పిల్లలు ఎవరు మన మాట వింటారా, మీ మాట వింటారా? వినేవాళ్ళు అయితే ఉంటారు కదా, ఉన్నారు. వినేవాళ్ళు ఉంటారు. లేదు సార్, నేను ఎవరు చెప్పినా వింటా. కరెక్ట్ సార్. ఏదో 110 మంది 10 మంది అయినా మారితే మంచిదే కదా. మీ మారాలి కదా, మీ మాట మారితే మంచిదే కదా. మారాలి కదా. ఇప్పుడు ఈ ముసలాయన మీకు ఇంటర్వ్యూ ఇచ్చిండు, తమ్ముళ్ళు ఉన్నారు, కొడుకు ఉన్నాడు, కూతురు ఉన్నారు. తమ్ముడు పంపిస్తే ఖర్చు పెడుతున్నాడు. మంచి స్థితిలో ఉన్నవాడు, మంచి ప్రాపర్టీలో ఉన్న మనిషి ఇప్పుడు నీ 100 అడుగుతుండు. వాళ్ళ తమ్ముడు నెలకి ఒక 3,000 పంపిస్తుండు. 10 రోజుకి ఒక ₹10,000 ఒక్క రోజులో ఖర్చు పెట్టి పోసుకుంటాడు. ఒక్క రోజే. పొద్దుగాల సాయంత్రం తాగుతాడు, తింటాడు హోటల్లో, సిగరెట్ తాగితే కద్దం అయిపోతుంది. ఏం లాభం ఉంది చెప్పు. ఇక్కడ ఎట్లుంది మరి వీళ్ళందరితో? ఈ అందరితోటి ఏదో సారు దయలా ఉంటున్నాం. ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు ఇప్పుడు? నేను ఏం చెప్పడానికి లేదు. నాకు ఈడ ఉండిందే మా కొడుకులకు తెలియదు. వాళ్ళు బెంగళూరులో, నేను ఉండేది హైదరాబాద్లో. మీది ఎక్కడ మరి? తమిళనాడు. మదురై. ఇక్కడికి ఎప్పుడు వచ్చి? పుట్టింది పెరిగింది తమిళనాడు. ఈడ కాపురం చేసేది హైదరాబాద్. నేను 27 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నా. 30 ఏళ్ళు అయింది హైదరాబాద్కి వచ్చి. ఆపరేట్ పని చేసిన ఒక ఆయన దోస్తు నాకు ఉండే, ఆయన ఆపరేటర్. ఆయనకు నెలకు 30,000 జీతం, నాకు 30,000 జీతం. దాల్ మిల్ తెలుసు కదా మీకు? దాల్ మిల్ ఆపరేటర్గా ఉన్నాం ఇద్దరు. మా వాకు 30-40 మంది పని చేసేవాళ్ళే, డే నైట్. ఆ పని నేర్చుకున్నా, నేర్చి అన్నీ లాస్ట్ అయిపోయాయి. ఇప్పుడు 30 సంవత్సరాలు మీరు హైదరాబాద్కి వచ్చారు కాబట్టి 30 సంవత్సరాల నుంచి మీ కొడుకు మీ బిడ్డకి తెలియదా ఇక్కడ ఉంటున్నారు? కొడుకులకు తెలుసు, హైదరాబాద్లో ఉండేది తెలుసు. ఏడ ఉన్నాడంటే తెలియదు. హైదరాబాద్లో ఉన్నాడు మా డాడీ అంటారు. నా వాక వచ్చింది లేదు, వాళ్ళ వాక నేను పోయింది కాదు. మరి మీరు ఎందుకు వెళ్ళలేదు వాళ్ళకంటే? నేను పోలేదంటే చెప్తున్నా కదా. ఎందుకు మీరు ఎందుకు వెళ్ళలేకపోతే? నేను పోలేదు. హైదరాబాద్లో లగ్గం చేసిన, హైదరాబాద్లో ఉన్నా, అయిపోయింది. భార్య లేదు, భార్య చచ్చిపోయిండు. ఎట్లా చనిపోయింది? ఎప్పుడు చనిపోయింది? హార్ట్ అటాక్లో. ఎప్పుడు చనిపోయారు? చచ్చిపోయి 5 ఏళ్ళ. 5 ఏళ్ళ నుంచి రాలేదా మరి మీ పిల్లలు? చనిపోయిన ఎవరు రాలే.
మీరు ఒక్కరే చేసారా? నేను ఒకడే. అయితే వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఈడ ఉన్నారు. ఏది లాల్ బజార్ నా భార్య సొంతం, అది లాల్ బజారే, వేరే ఊరు కాదు. ఇక్కడ పెరిగిన వాళ్ళు, ఇక్కడనే పుట్టిన వాళ్ళు. నా ఒకటే తమిళనాడు పుట్టి ఈడ వచ్చి లగన్ చేసి ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. లవ్ మ్యారేజ్ సార్, మీకు అబద్ధం చెప్పేది ఏముంది? ఇవాళ అబద్ధం అయితే రేపు తెలవదా? ఎట్ట చేసిండు ఏడ వాని భార్య అన్నీ వస్తుంది కదా, ఉండేది చెప్తున్నా అంతే. ఎక్కడ కలిసిరు మీ ఇద్దరు? ఇద్దరు ఆడ నా మిల్లుకు ముంగటనే వాళ్ళ స్కూలు, ఆమె టీచర్. ఇట్టనే మాట్లాడి శోభత అయినాం. శోభత అప్పుడు ఈ అమ్మాయికి లగ్గం లేదు, నాది చేయలే. మాట్లాడిన ఇష్టపడింది, చేసుకున్నాం. ఇద్దరు కొడుకులు పుట్టి బెంగళూరుని. ఏం మాట్లాడారు ఫస్ట్ మరి? ఏదో మాట్లాడినాం, అప్పుడు కథలు ఏంది గొప్ప. ఆ కథలలో ఇప్పుడు చెప్తే ఉండలేము మనం. అట్లా తిరిగిన అన్నాం. ఏం మాట్లాడారు ఫస్ట్ మరి? మాట్లాడడం అంటే ఎట్లా బతికినాం, హలో మళ్ళీ అన్నీ చెప్పినాం. అన్నీ చెప్పి ఆ కథ వచ్చింది. చేసుకున్నా 2 కొడుకులు పుట్టి, కొడుకులు అలాగే వేరు. అయితే నేను వచ్చి రెడ్డిసి కొట్టిన, ఆమె క్రిస్టియన్ భార్య. మీకు ఉంటే చెప్తున్నా కదా, లవ్ మ్యారేజ్. మేము రెడ్డిసి, ఆమె క్రిస్టియన్, లవ్ మ్యారేజ్ చేసుకుని మంచిగానే ఉన్నాం. వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఉంది, అన్నీ ఉంది. నా వాళ్ళ దగ్గర పోరు. నా భార్యతో విడాకులు అయిపోయింది, వచ్చి ఈడ వచ్చి చేరిన. ఇప్పుడు మీ లవ్ స్టోరీలో ఫస్ట్ ఎవరు చెప్పిర్రు? ఎవరు చెప్పారు? నువ్వు చెప్పినావా, అమ్మగారు చెప్పిరా? ఫస్ట్ నేనే అడిగిన ఆమెకు, మీకు లగ్గమైందా అని అడిగిన. కాలేదన్నది. ఎందుకు అడుగుతారా అన్నది. ఉట్టిగా అడిగినమ్మా, ఏం తప్పు అనుకో మేడం అని చెప్పిన. అలా నవ్విన్ని మాట్లాడింది. మళ్ళీ సరే అండి. మళ్ళీ ఒక రోజు ఒక పిల్ల ఒక చెప్పింది, ఆ అంగులు ఆడ డ్యూటీకి వచ్చిండా, పోయి చూసిరా అన్నదట. దాని మీద డ్యూటీ చేస్తున్నా కదా, ఆ అంగులు వచ్చిండా, పోయి చూసిరా అని ఒక పిల్లని తోలింది. ఆ పిల్ల వచ్చి సామేన మనిషి మీరా అన్నది. అవునమ్మా అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు స్వామి, వెల్స్వామి. స్వామినే పిలుతారు. అదే నేనమ్మా మా టీచరు నిన్ను పని ఆడ ఉన్నారా అని అడిగి రమ్మన్నది, చెప్పింది మీకు. ఆ పిల్లనే చెప్పింది. సరే నువ్వు అరే మరి మాట్లాడినా, సరే లగ్గం చేసుకుంటారా అని ఓపెన్గా అడిగింది ఆమెనే. ఇక లగ్గం అప్పుడు మంచి వయసులో ఉన్నా, లగ్గం చేసుకుంటావా అన్నది. సరే దాని మీద పని చేసేది ఆమెకు తెలుసు. 30,000 నౌకారం ఉంది, మనది ఉంది, మంచిగా ఉండొచ్చు అని ఆమె ఇష్టపడింది, నేనే ఇష్టపడినా. లాస్ట్కి ఈ గది వచ్చి ఆమె ఆటడకలు చచ్చిపోయింది. కొడుకులు 2, వాళ్ళు పోయి బెంగళూరులో పోయి బైక్. వాళ్ళు ఇక్కడే పుట్టిర్రు? పుట్టిందల్లా హైదరాబాదే, పెరిగిందల్లా బెంగళూరు. ఎట్లా మీరు? బెంగళూరులో నాకు మా అత్త మామ ఉన్నారు, సొంత తమిళనాడు వాళ్ళు. వాళ్ళు నా కొడుకులు తీసుకుని పోయి అక్కడ పెట్టుకున్నారు. సరే పిల్లగాళ్ళు చదువుకున్నారు కదా, ఈడ వచ్చి నౌకరం చేసుకుంటారు, చేస్తారు అని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టే వరకు మా కొడుకులు ఏమన్నారంటే, మన డాడీ మన కులంలో చేసుకోలేదు, మా అమ్మ క్రిస్టియన్ పిల్లని చేసుకున్నాడు, ఇంకా అన్న రాజ్యంలో ఉంటే మా అన్నదమ్ములు 2 అన్న నేను, ఇంకా ఎవరు లేదు మాకు, అక్క చెల్లెలు లేదు, ఎవరు లేదు. మా అన్న నా ఒక రాడు, మా అన్న ఒక, నేను పోను. అంటే ఓన్లీ మీరు క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నందుకు మాత్రమే మీ వాళ్ళు రావట్లేదు? నా విడాకులు అయిపోయినా మా కులంలో ముంజలో పోయి చేసిన, అక్కడనే పోయి చేసుకోరా, మా ఒక రాకరా అని మా అత్త మామ ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇవ్వాలని నాకు చూసిరి, నాకు చేసుకోలే. నా సంసారం ఇటనే అయింది. అంటే మీ కొడుకులైనా సరే తెలుసు కదా? తెలుసు. అంటే తప్పేముంది చేసుకుంటే? అదలా తెలుసు. మా వాళ్ళకి నేర్పించారు కదా, వాళ్ళ మాట విని నా దగ్గర రాలే. చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళకి వివరం తెలిసిన నుండి నా వాక రాలే. సంవత్సరం ఉన్నప్పుడు వెళ్ళారు బెంగళూరుకు? బెంగళూరు కంటే వాళ్ళు 8వ క్లాస్ చదివినాక మా అత్త మామ వాళ్ళకి
కలిసి పిలిపించుకున్నారు పిలిపించుకున్నారు. ఏమో పొరగాలు ఏడన్నా బతుకుతారు, కొడుకులే కదా, మగపిల్లలే కదా, ఆడపిల్లలు అంటే బాధ అని వాళ్ళే సాదుకున్నారు. మంచిగా అక్కడనే ఇలా గంజ చేసుకున్నారు. 8 సంవత్సరాల 8వ తరగతి చదువుతున్నప్పుడు పోయిన మీ పిల్లలు ఇప్పటి వరకు మీ దగ్గరికి రానియలేదు. రాలే. నా హైదరాబాద్ ఉండేదని అందరికీ తెలుసు, ఏడ ఉన్నా వాళ్ళకి తెలియదు, నేనేం చెప్పలే. ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఇల్లు జాగా ఉందా మరి? మా భార్య ఉంది, నాది లేదు. మీరు మా వాళ్ళకు ఉన్నది, నాది లేదు. ఇల్లు కూడా కొన్నిది మా భార్య పేర్లే రాసిన, అది ఆమెకే ఉంది. వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు, ఇంకా ఉన్నారు వాళ్ళకి. మరి రేపటి కాడ మీ పిల్లలు వచ్చేది మా డాడీది అని చెప్పేసి రారు, రానియరు. మాది అట్లా అయిపోయింది. నేను పోయింది లేదు, నా కొడుకులు ఈడ వచ్చింది లేదు. నా ఇల్లు ఉంది, మా డాడీ ఉన్నాడని వాళ్ళు రాలే, నేను పోలే. నా బతికి ఇక్కడనే అయిపోయింది. మళ్ళా ఇక్కడ నా దోస్తు పిల్లలు 2 ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళే ఈ హోమ్లో వచ్చి చేరిపోయింది. లాస్ట్లో అన్నీ పుడగొట్టుకున్నా కదా, ఏం లేదు చేయలే. ఉండరుగా, తినాలంటే తిండి దొరికాయి. ఆ టైపుకి వచ్చింది. ఈ మొక్కలు 2 నొప్పిలు అయిపోయింది. ఉట్టిగా మిషనరీలు ఎక్కేది దిగేది. ఈ పని మంచిగా నేర్చుకున్నా దేవుని పుణ్యాల. దేవుడు నాకు బాకీ ఇల్లే అయిపోయింది. నీ బాధకు ఎంతరా అని అయిపోయింది. లాస్ట్లో ఈ హోమ్లో చేరిన పిల్లలు వచ్చి పెట్టి, అది నా దోస్తు పిల్లలు, నా పిల్లలు కాదు. అంటే ఇప్పుడు మీరు మీ వైఫ్ వల్ల తమ్ముళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు చూస్తారా? పోనీ వాళ్ళ పోను, వాళ్ళు నా ఒక రారు. వాళ్ళకు కూడా కోపం కదా అన్న, పోయి కలవలే మరి మీరు? వాళ్ళు నా ఒక రారు, వాళ్ళ ఒక నేను పోను. మీరు ఆమెను పెళ్లి చేసుకున్నాక ఇప్పటి వరకు వాళ్ళని కలవలే మీరు? కలవలేదు. కలిసారా? తెలుస్తుంది మనిషి లేదు. నేను ఉండేది తెలుసు, వాళ్ళు ఉంటుంది మాకు తెలుసు. మాట్లాడేది మాట లేదు. మరి మీ వైఫ్ చనిపోయిన మా భార్య అంటే వాళ్ళ అక్క చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలని వాళ్ళు తీసుకున్నారు. నా కులం వేరు కదా, మనకు వాడికి ఏం సంబంధం? కార్యక్రమం మొత్తం వాళ్ళే చేసారా? మొత్తం నా భార్యకి వాళ్ళే చేసారు. వాళ్ళే చేసుకున్నారు, నాది లేదు. చెప్తున్నా కదా, మొత్తం కార్యక్రమం అన్నీ చేసింది వాళ్ళది. ఆ పిల్ల హైదరాబాద్లో పుట్టింది, హైదరాబాద్లో చచ్చి. పెళ్లి చేసుకుని ఒక్కసారి కూడా అటు పోలే. అందరికి నా మంచిగా తెలుసు అప్ప, పిల్లలు ఉన్నారు, మంచిగానే ఉన్నారని అందరికీ తెలుసు. వాళ్ళ ఒక మాట గీట లేదు మాకు. వాళ్ళ అక్కతో ఒక మాట మాట్లాడుకుంటా. ఇప్పుడున్న సొసైటీకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్పలేము, అయిపోయింది. ఇక మనమే అనాదికి వచ్చి ఒంటరిగా ఉన్నా, ఇంకేం చెప్తాం? జీవితాన్ని ఇదే. అంటే ఇప్పుడు ఈ విధంగా తోలేసి, అంటే పిల్లలు ఉన్నాక కూడా ఈ విధంగా ఆశ్రమంలో తోలుతున్నారు కదా, సో అట్లుంటారు. వాళ్ళకి లేదు కదా, ఇది మిమ్మల్ని తోలే, కానీ కొందరు తోలేసి వదిలేస్తున్నారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఉంటారు, మనది అట్లా లేదు. మనం ఏమి లేకుండా అనాదిగా వచ్చేసి చేరినాం, అయిపోయింది. అదే అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటున్నా? ఏం చెప్తారో మనకు తెలియదు. ఇంకేమి, నాకు తెలిసిన వరకు చెప్తున్నా. నా కథ ఇది.